भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम तत्सत्। బ్రహ్మసూత్రాలు దాంట్లో చతుస్సూత్రి ఇది ప్రథమాధ్యాయంలో ఈ 4వ సూత్రము. ఇది పాదము కూడా ఇది ప్రథమ పాదము. అధికరణము కూడా సమన్వయాధికరణము. అది మనకి ఇక్కడ జరుగుతూ వస్తున్నది. మనకి ఇంతవరకు జరిగింది బ్రహ్మజ్ఞాన విషయంలో మనము వింటున్నటువంటి లింగముల యొక్క గతి, దాని యొక్క ప్రమాణం ఏమిటి, దాని గురించి జరుగుతుంది. ఇక్కడ తత్ర ఏవం సతి యథా భూత బ్రహ్మాత్మ విషయమపి జ్ఞానం న చోదన తంత్రం. ఇట్లుండగా యథాభూత బ్రహ్మాత్మ విషయమపి జ్ఞానం, ఈ యొక్క యథాభూత విషయం భూత బ్రహ్మాత్మ విషయమపి అంటే ఈ భూతముల యొక్క స్వరూపము, సర్వభూతముల యొక్క స్వరూపము, సిద్ధమైనటువంటి బ్రహ్మాత్మ స్వరూపము అను ఈ విషయం కూడా, ఈ జ్ఞానం కూడా శోధనాతంత్రము కాదు, విధిజన్యమైనటువంటి విషయం కాదు. విధిజన్యం అంటే కర్మ విషయమైనది కాదు, కర్మజన్య విషయం కాదు ఇది. ఈ విషయంలో ఎన్ని రకములైనటువంటి శృతి వాక్యములు కనిపిస్తున్నాయో అవన్నీ కూడా అలా ఉండినా సరే అది కర్త కర్మ క్రియా బల భేద విషయములకు అంటే సాధన సాధ్య విషయాలకి వినియోగింపబడేది కాదు. అలాగ మీకు కర్మ విషయానికి కానీ ఒకవేళ శృతి వాక్యాలు అలా కనిపిస్తున్నాయి, ఆ రకంగా దాన్ని కర్మ విషయంలో కానీ చేర్చినట్లయితే ఆ యొక్క శృతులన్నీ ఏమైపోద్దంటే అప్రమాణమైపోతాయి. దానికి దృష్టాంతం ఏంటంటే మంగళవాణి కత్తి అంటే క్షుర కత్తి, పదునైన కత్తి రాతి మీద పెట్టి కొట్టినట్లయితే ఎలాగైతే దాని పొదును పోయి వంకర దిగిపోతుందో అలా శృతి వాక్యాలు కూడా అలాగైపోతాయి. కాబట్టి అది కరెక్ట్ కాదు. తద్విషయే లింగాదయ శ్రూయమాణా అపి, ఈ విషయంలో లింగాదులు, లింగాదయ అంటే శృతి వాక్యములు ఆ విధంగా కనిపిస్తున్నా సరే వినిపిస్తున్నా సరే అది కర్మ విషయం కాదది. ఉదాహరణకి శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య, దాంట్లో ఏమిటి మనం తెలుసుకోవాల్సిందే తవ్య ప్రత్యయం ఏదైతే ఉందో అది. ఆ తవ్య ప్రత్యయము లింగు లోటు తవ్య అనేది గ్రామర్లో వస్తుంది. లింగు అంటే ఎప్పుడైనా ఆశీస్సులు ఇచ్చేది, గాక
శుభమగుగాక, మంగళమగుగాక అని. అట్లాగా విధిజన్యమైనది కాదు. తవ్య ప్రతీయం ఉంది, చేయుగాక, చేయవలెను అని ఉంటుంది. శ్రోతవ్య, చేయాలి అని. అది కర్మని నిర్దేశించటం కాదు, సాధనని నిర్దేశించటం కాదు, అలా చెప్పారంతే. అలాగా ఈ ప్రకారంగా లింగ్, లోట్, తవ్యాదులో ఈ 3 ప్రత్యయాలు ఒక రకంగా బై ఫోర్స్ చెయ్యి, విను, తెలుసుకో అన్నట్టుగా ఉంటాయి. కాబట్టి అది పొందే విషయము, చేసే విషయము కాదు అన్నమాట. అలాగా ఈ లింగాదులన్నీ, లింగ, లోటు, తవ్యాదులు విధిజన్యమైనట్లుగా కనిపించినా అది నిజం కాదు అన్నమాట. అందువల్ల బ్రహ్మమును పొందును అనేది నిజంగా పొందే వాక్యం కాదు, తెలుసుకునే వాక్యం అనమాట. బ్రహ్మవిత్ ఆపునోతి పరం, ఆపునోతి అనేది పొందుతుడు, పొందుతున్నాడు అనేది. అట్లాగా నీకు అనిపిస్తున్నా సరే అది విధిజన్యమైనది, సాధనజన్యమైన విషయం కాదది అన్నమాట. తద్విషయే లింగాదయ శ్రూయమాణా అపి, అలాగ వినిపిస్తున్నప్పటికీ కూడా అనియోజ్య విషయమై ఉన్నది, కర్మ విషయంలో నియమింపబడే విషయాలు కాదు. అలా జరిగినట్లయితే కుంటి భవంతి, శృతి ప్రమాణాలు కుంటుపోతాయి. ఎలాగా ఉపలాదిషు ప్రయుక్త క్షర సైక్ష్ణ్యాదివత్. ఉపలాదిషు అంటే రాయి, బండరాయి, ఇనుము, వాటి మీద క్షురతైక్ష్ణ, క్షుర కత్తికుండే పదును ఏ విధంగా అయితే కుంటి భవంతి, వంకర పోతుందో, మొద్దుబారిపోతుందో అలాగైపోతుంది. ప్రయుక్త క్షుర తైక్ష్ణ అది వద్దు. తైక్ష్ణం అంటే తీక్ష్ణం, దానికి ఉండే పదును, తీక్ష్ణత, అది కుంటుపోతుంది, అట్లాగా అయిపోతుంది అని చెప్పేసి ఎంతవరకు జరిగింది. కాబట్టి శృతి వాక్యాలు ఎప్పుడు విధిగా చెప్పదు, అది చేయమని చెప్పదు, అదేదో చేసే విషయం కాదది, అది శోధనా విషయమే కాదు అని చెప్పేసినారు. దానికి ఇప్పుడు చెప్తున్నారు, అహేయ అనుపాదేయ వస్తు విషయత్వాతో కిమర్థాని తరిహి. అది అంతవరకు అనమాట. అహేయ అనుపాదేయ వస్తు విషయత్వాతో, అహేయము అనుపాదేయం, వదలదగినది, పట్టుకోదగినది కాదు. అహేయం అంటే వదలదగినది, అనుపాదేయం అంటే ఉపాధేయం, పట్టుకోదగినది. అంటే పట్టుకునేది వదిలేది కాదు అనమాట. పట్టుకునేది వదిలేది కాదు, అలాగా అనమాట. దాన్ని గ్రహణాగ్రహణ వర్జితం అంటాం. హేయోపాదేయములు లేదంట. ఏదైతే గ్రహణాగ్రహణాలు ఉంటాయో, హేయోపాదేయాలు ఉంటాయో అవన్నీ కర్మజన్యం అనమాట. నువ్వు ఇది చేయి, ఇది చేయొద్దు, ఇలా చేయి, అలా చేయొద్దు అనే చెప్పేది గ్రహణాగ్రహణ. మనము ఏదైనా తెలుసుకుంటే మనం మారాలి. ఆ మారాలి అంటే అర్థం ఏంటి? కర్మ అయిపోయా. బ్రహ్మ విద్యలో మార్పు రాదు. బ్రహ్మ విద్యలో మార్పులో యథార్థం తెలియడమే. మార్పు దేనికి వస్తుంది అంటే మనసుకు వస్తుంది. ఒకసారి మారింది అనుకుంటే ఇంకోసారి కూడా మారుతుందిగా. అందువల్ల బ్రహ్మ విద్య వల్ల నీ ఆచరణ కానీ మారితే ఆ బ్రహ్మ విద్య ఏదో కరెక్ట్ కాదయ్యా, కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇంకోసారి కూడా మారుతావు. మారే విషయాలన్నీ మార్పు విషయాలు, అంతఃకరణ విషయాలు, లోక విషయాలు. అందువల్ల ఎప్పుడైనా సరే చెడ్డవాడు మంచివాడు అయిపోతాడు. మళ్ళీ మంచివాడు ఇంకోసారి చెడ్డవాడు ఎందుకు కాదు, మళ్ళీ అయిపోతాడు. అసలు మంచి చెడులు అనేది నీ యొక్క డెఫినేషన్ ఏంటి? అసలు
ఏమిటి అసలు లోక వ్యవహారం తప్ప. నీకు అనుకూలంగా మంచి, నీకు అనుకూలంగా చెడ్డ, ఇదే కదా. ఇప్పుడు గాంధీ గారు ఉంటాడు, ఎప్పుడైనా సరే ఎక్కడి నుంచి పట్టుకొచ్చినాడో ఇవన్నీ పట్టుకొచ్చి చెప్పేశాడు అందరినీ నిర్వీర్యం చేసి పడేశాడు. ఇప్పుడు రాముడిని చూసినాడు అనుకో, ఎవరు గాంధీ, ఆ బాణం వద్దయ్యా, బాణం తీసేసేసి బాణాలు ఎందుకు స్వామి నీకు, నేను చూడు ఏమి లేకుండా అనుకుంటాను. ఓరే నిన్ను ఎవడో బ్రెయిన్ వాష్ చేసేసినారా బాగా, నువ్వు తిక్కనాయలువి అందరినీ తిక్కోళ్ళు చేసి పడేశాడు. ముందు పరికరాన్ని వాళ్ళు చేసేసాడు గాంధీ. భారతదేశం ఎట్లాంటిది, సింహంతో పోరాడాం మనం, పులి మీద ఎక్కినాడు మన భరతుడు, పులికి పాలు పెట్టాడు. ఈ గాంధీ గారు చూడు ఎట్లా తయారాడు, మేక పాలు తాగి మేక అయిపోయాడు, బకరీ. ఇంత మోసం అనమాట. ఇప్పుడు రాముడు చూసే గాంధీ ఏమన్నాడు, ధరణ బాణాలు అలా పెట్టేసేయ్యా అట్లా అనమాట. అప్పుడు కృష్ణుడు చూసే సుదర్శన చక్రం వద్దయ్యా అంటాడు. అప్పుడు వీడిని ఏం చెయ్యాలి? వాడు ముసల్మాన్లు ఎలా చెప్పుంటాడో, బ్రిటిష్ వాడు ఎలా చెప్పుడు అలా తయారైపోయాడు వాడు. అంటే చంద్రగుప్తులు వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు, రాణా ప్రతాప్ సింగ్ ఎటువంటి వాడు, ఝాన్సీ లక్ష్మీబాయి ఎట్లాంటిది, వాళ్ళ మూమెంట్లు వీడు కానీ అంటే వీడిని గాంధీ గిందిని ఖతం చేసేసి ఉంటారు. అల్లూరు సీతారామరాజు గురించి చెప్పుంటాడు, గాంధీ నువ్వు అహింసావాది అయిపోతే. స్వతంత్రానికి పోరాడింది వీళ్ళ లక్ష్మీబాయ లేకపోతే అల్లూరు సీతారామరాజు, గాంధీయా? సుభాష్ చంద్రబోస్ కూడా చెప్పేసి ఉంటాడు, నువ్వు హిందూ సైన్యం తయారు చేయించరా బాబు. అట్లాంటి 420 వాడిని తీసుకొచ్చి రూపాయి నోట్ల మీద పెట్టాను. అర్థమైంది? పడేసే ధనుర్బాణాలని పడేసే వాడిని ఎత్తుకో అని చెప్పినాడు కృష్ణుడు అర్జునుడిని. ఎత్తుకరా పడేస్తా ఏదో ఇద్దానికి పోవాలి. అట్లా వీర్య శౌర్యాదులు ఉండే వాళ్ళని పరికమాలను చేసి పెట్టాడు గాంధీగాడు. అందుకని గాడ్సి ఎందుకు చంపడం అండి? 10 మంది కాదు 10 మంది గాంధీలని చెప్పారు. అట్లాగా తెలుసుకోవాల్సింది మారే విషయం ఉండదు, మారే విషయం మారుతూనే ఉంటుంది, మారని విషయం ఎప్పటికీ మారదు. కాబట్టి ఆత్మజ్ఞానం కలిగించుకుంటే మనసు మారేది ఏముంది, యథార్థం తెలుసుకుందంటే. మనసు దేహేంద్రియాల విషయాలతోనే ఉంటుంది, దేహేంద్రియాలతో విషయాలు తప్ప దానికి వేరే గత్యంతరం లేదు. జ్ఞానం తెలుసుకుంది దేహేంద్రియాలతో జీవిస్తుంది. దేహేంద్రియాల జీవితం నిత్యమేని కావు, దానితోనే మారిపోతుంది. నువ్వు చంపకుండానే అందరూ చచ్చిపోయినాడు అని చెప్పాడు కృష్ణుడు. వీళ్ళందరూ చచ్చిన వాళ్ళు వీళ్ళు. ఎప్పుడైతే ఒకరిని చంపాలి అనుకుంటాడో చంపేవాడు చంపబడేవాడు ఇద్దరు చచ్చిపోయినాడు లేదయ్యా. ఈ పరమార్థం తెలుసుకోని వ్యవహారికమైన యుద్ధం చెయ్యి అని చెప్పారు. పరమార్థం తెలుసుకో, వ్యవహారమైన యుద్ధము చెయ్యి. ఇంత విషయం ఉంది మన దాంట్లో. అంతేగాని అహింసకి హింస ఏమి ఉండదు. అహింస అంటే ఆత్మే, హింస అంటే జగత్తు. జగత్తుకి హింస ఎప్పుడు ఉంటుంది, జగత్తుకే ఎప్పుడు హింస ఉంటుంది. వాళ్ళు ఏమన్నా కౌమానాదులు సహజంగా మారలే, చివరికి మారే వస్తువు పూర్తిగా వినాశం అయిపోతుంది. అట్లా అనమాట. అందుకని బ్రహ్మ విద్య వల్ల మనసు యథార్థం తెలుసుకోని ఉంటుంది అనమాట. దానికి సదసద్ విషయం బాగా తెలిసేది. మార్పు కాదు అది, యథార్థం. యథార్థం వేరు, మార్పు వేరు. మార్పు రాకూడదు మనసుకే. మార్పు వచ్చేది నిజం కాదు. ఇప్పుడు మనసుకి వ్యవహారంలోనే మార్పులు వస్తుంటాయి, పరమార్థంలో మారదు. అది పరమార్థం తెలుసుకుంటుంది అనమాట. వ్యవహారంలో మారుతూ ఉంటుంది. రాగము, ద్వేషము, కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాదులన్నీ వస్తుంటాయి.
వస్తుంది. ఆ మార్పులు నేను మారేదాన్నేనా, నా యొక్క యథార్థం ఏమిటి అని అడుగుతుంది మనసు విసుకొచ్చేసి. నీ యథార్థము మారనిది, నీ లోకము మారేది. అందుకని ఇంద్రియ విషయాలన్నీ మారుతాయి. ఇంద్రియాతీతమైనదేమో మారదు. అది ఆ రహస్యం తెలుసుకోవాలన్నమాట. తెలుసుకున్నామంటే మనకి తెలుసు మారేది ఏముండదు. మారేది మారుతూనే ఉంది కదా. అందువల్ల నువ్వు సత్యం తెలుసుకున్నావా లేదా, యథార్థం తెలుసుకున్నావా లేదా, ఇదే లెక్క అనమాట. అందుకనే వ్యవహార విషయాలన్నీ పట్టుకునేది వదిలేది అనమాట. పరమార్థ విషయమో పట్టుకునేది కాదు. పరమార్థ విషయం తెలుసుకున్నవాడు వ్యవహారంలో ఇదివరకు ఎలా ఉన్నాడు అలాగే ఉంటాడు. ఇదివరకు ఎలాగున్నాడు వ్యవహారం అంతే. వ్యవహారంలో ఉండే ఇంద్రియాలు వ్యవహారంతో ఒకటే కదా, దేహము ఒకటే కదా, మనసు ఒకటే కదా. అయితే వ్యవహారం సత్యమా కాదని తెలుసుకోవాలి. వ్యవహారం సత్యమా కాదని తెలుసుకున్నాం అనుకోండి, సత్యం కాదని తెలుస్తుంది. అప్పుడు దానికి ఏంటంటే జ్ఞానం కలిగి ఉంటుంది అన్నమాట. జ్ఞానం కలగడం వేరు, వ్యవహారం వేరు. వ్యవహారమేమో వ్యవహారం, దేహేంద్రియాలను వ్యవహారమే. వ్యవహారంలో ఉండే దేహేంద్రియాలన్నీ చివరికి మారి నశించిపోతాయి. యథార్థం తెలుసుకొని ఉంటాం కదా, అప్పుడు మనకు ఆ జ్ఞానంతో మనము ఆ వ్యవహారం సత్యమని అనుకోం. వ్యవహారం సత్యం కాదు, మారేది. అందువల్ల అహేయ అనుపాదేయ వస్తు విషయత్వాతో అనిపిస్తుంది. వదిలేది పట్టుకునేది కాదయ్యా బ్రహ్మ విద్యా జ్ఞానము, ఆత్మ విద్యా జ్ఞానము అనమాట. అయితే మరేమిటి అని అడిగాడు. కిమర్థాని తరిహి, మరి ఏమిటంటావు? ఆ వాక్యముల యొక్క అర్థం ఏంటి, శృతి వాక్యముల యొక్క అర్థం ఏమిటంటావు అంటే చెప్తున్నాడు. ఆత్మా వా అరే ద్రష్టవ్య శ్రోతవ్య. ఇంకా పూర్తి వాక్యం ఏంటి, మంతవ్య నిధిధ్యాసితవ్య. ఇది మైత్రేయికి చెప్పాడు యాజ్ఞవల్కుడు. ఇది సాధన చేయమనిగా చెప్పింది. ఓకే వినాలమ్మా, వినాలి అంటే అదేదో సాధనేమీ కానే కాదు. నువ్వు వినాలి, తెలుసుకోవాలి అని. తెలుసుకోవాలి, చెయ్యాలి అనేది డిఫరెన్స్ ఉంటుంది. చెయ్యాలి అంటే ఆ వినేసి అట్లా ఉండరు, అర్థమేదా? అట్లా ఉండరు. భోంచేయమ్మా అంటే తగ్గమంటే భోంచేయాలి. వంట చేయమ్మా అంటే పల్లెని దగ్గర కూర్చోకూడదు. కంచం దగ్గర కూర్చుంటే ఎట్లాగా? వంట చేయమ్మా అంటే కంచం దగ్గర కూర్చుంటావంటే పొయ్యి దగ్గరికి వెళ్ళాలి కదా. అందువల్ల ఫోన్ చేయమ్మా అంటే డైనింగ్ టేబుల్ దగ్గర, వంట చేయాలంటే పొయ్యి దగ్గర పో అంతే. శ్రవణం చేయాలంటే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నట్టే, అంతేగాని వంటగదిలో దూరినట్టు కాదు. ఇది సిద్ధ వస్తువు అక్కడ రెడీగా ఉంది, తిను అంటే. ఇది అట్లా కాదు కదా. యజ్ఞం చెయ్యంటే నువ్వు ఏం చేస్తావు? యజ్ఞం చెయ్యంటే చెయ్యాలి, 3 పనికి వెంటనే అయ్యేది కానీ కాదు. అట్లా ఆ విధంగా యాజ్ఞవల్క్య మహర్షి మైత్రేయికి చెప్పాడనమాట. శ్రవణం చేయాలమ్మా అని. అట్లాగా కర్మ చేయాలని చెప్పలేదమ్మా. అదేదో విధిజన్యమైనది కాదది, సాధన కాదది, వినాలంటే. వినేటప్పటికే నీకు ఆ విషయం వెంటనే అర్థమైపోతుంది. ఆత్మ విషయంలో నువ్వు వినాలి అంటే అది చేసేది కాదది. ఆత్మ విషయంలో వినాలంటే చేసేదే కాదది. అట్లా ఆత్మావారే ద్రష్టవ్య శ్రోతవ్య ఇత్యాదీని విధి ఛాయాని వచనాన్ని అది చెప్పేశారు. విధి ఛాయ అంటే విధిలాగా కనిపిస్తుంది, తోస్తుంటుంది. నిజంగా విధి కాదు, విధి ఛాయ. విధి వలే అనిపిస్తుంటుంది. అదే లింగాదులు అంటే ఇది అనమాట. స్పష్ట బ్రహ్మలింగాలు, అస్పష్ట బ్రహ్మలింగ వాక్యాలు అని ఉంటాయి శృతిలో. కాబట్టి ఆత్మావారే ద్రష్టవ్య శ్రోతవ్య ఇత్యాదీని విధి ఛాయాని వచనాన్ని, విధి వలే తోచేటువంటి వచనములో అనమాట. అందుకని చెప్పినాము. కాబట్టి ఆ ప్రకారంగా దాన్ని పట్టుకొని ఆత్మ విషయంలో నువ్వు తెలుసుకోవాలంటే వినాలి,
ద్రష్టవ్య అంటే చూసేది కాదు, తెలుసుకునేది. అట్లా ఎందుకని చెప్తున్నాను, ఎందుకంటే జనాలు ఒకసారిగా వాళ్ళకి లోక విషయాల పట్ల, ఇంద్రియ విషయాల పట్ల బాగా ఆసక్తి కలిగి ఉంటారు, స్వభావంగానే అజ్ఞానంతో ఉంటారు. అందువల్ల వాళ్ళు ఏంటంటే చేసే వాటిలోనే ఉంటారు, తెలుసుకునే వాటిలో ఉండరు, ఎక్కువ చేసే వాటిలోనే ఉంటారు. అంతే. నిజం లేచామనుకోండి, చాలా మంది పాచిమోహంతో కూడా ఏదో బ్రష్ చేసుకోవాలో ఏదో చేసుకోవాలో హాస్పిటల్కి పరిగెత్తున్నారా లేదా, బ్రహ్మ విద్యకి రమ్మంటే రాను కూడా. అమ్మ ఏదో అక్కడ పొద్దున్నే మార్నింగ్ షో చేసినా పరిగెత్తుంటారు సినిమా థియేటర్లకి. పొద్దున్నే అర్థమైందా, ఎవడైనా ఆఫర్ ఇస్తానే ఉంటుంది, చీరకి చీర అంటే పరిగెత్తేసి అక్కడికి పాచిమోహంతో వచ్చి ఉంటారు. ఇక్కడ పల్లెటూరులు ఇచ్చే సంచులు వేసుకొని పరిగెత్తటం, హాస్పిటల్కి పరిగెత్తటం. బ్రహ్మ విద్య క్లాస్ పొద్దున్నే అంటే ఒక్కడు వస్తే ఉట్టు, అమ్మ రారు. ఏమనుకోవాలో, దేహం వ్యాపారం చేసుకుంటే, దేహం వ్యాపారం అదేదో దేహం నిత్య వస్తువు అన్నట్టు. ఎన్నిసార్లు చూపించుంటావు నువ్వు ఆ దేహాన్ని, ఎన్నిసార్లు చూపించుంటావు అసలు. అట్లా దానికోసం పరిగెత్తారు. కానీ పొద్దున్నే క్లాస్ విందాము, బ్రహ్మ విద్యా క్లాస్, అది ఎందుకు, ఎందుకంటే చూడండి దాన్ని బట్టి తన ఆత్మ గురించి వద్దంట, తన దేహం కొరకు కావాలట. తన ఆత్మ గురించి జ్ఞానం ఒక్కర్లే, తన దేహం గురించి కావాలి. అందుకని ఇట్లాంటి వాళ్ళకి అది నొక్కి చెప్పినట్టుంది అనమాట. మైత్రి ఆత్మవారే ద్రష్టవ్య, ఆత్మ గురించి నువ్వు తెలుసుకోవాలి అని చెప్పేసి. అది ఏమవుతుందంటే గట్టిగా చెప్పేటప్పటికీ స్వాభావికంగా ఉండేవాళ్ళు తట్టి చెప్పినట్టు చెప్పాలన్నమాట వాళ్ళకి. పరాంజకానేవి దృఢ స్వయంభూ పరాంగసి దినాంతరాత్మ కశ్య ధీర ఒకనొక ధీరుడు మాత్రం. అందుకని ఉత్తిష్టత ప్రాప్య వరాన్ని నిబోధత అక్షరస్య దారా నిశితాతం గట్టిగా చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడుదైనా ఆత్మ విషయం తెలుసుకుంటారా బాబు, ఎందుకు అన్నం పడి చేస్తారు. అందుకని అలా అనిపిస్తుంది. అది చెప్తున్నారు. స్వాభావిక ప్రవృత్తి విషయ విముఖీకరణార్థాన్ని బ్రూమః ఇది బ్రూమః. అదే అనమాట. ఎందుకంటే స్వాభావిక ప్రవృత్తి విషయ విముఖీకరణార్థాన్ని ఇది బ్రూమః. స్వాభావికంగా ఉండేటువంటి విషయ ప్రవృత్తిలో ఉండేటువంటి దృష్టిని ఇట్లా తిప్పేదానికి, ఇట్లా తిప్పాలి. ఒకటి వేయాల్సి వస్తుంది. ఇంకా నేను పడుకున్నామండి ఇట్లా అంటే ఏంటి, ఎట్లా అంటే అదే నిద్రపోతుంటే నువ్వు కళ్ళు పెట్టుకొని కూర్చొని చూస్తుంటే ఇట్లా అంటే వాళ్ళు లేచి వస్తారు. వాళ్ళు నిద్రపోతుంటే ఇట్లా అంటే ఇలా అంటే ఇలా అంటే అక్కడ ఏదిగా ఉంటే డబ్బులు లేదు కూర్చుంటాడు. అది స్వాభావికంగా ఇంద్రియాల విషయాల్లో ఉండేటప్పటికి ఇట్లా కొట్టాల్సి వస్తుంది. అయినా ఆత్మ విషయమైనా అదే అనమాట. చూసారా, నిద్రపోయేవాడిని ఊరికైనా ఎట్లా ఎత్తొస్తాడమ్మా, ఒకటి వేయాలి కానీ నీళ్ళు చెల్లు మొహం మీద లేచి కూర్చుంటాడు తప్ప. అట్లాగే స్వాభావికంగా విషయ వ్యవహారాల యందు కర్త కర్మ క్రియా ఫలభేదములతోనే ఉండడం ఉంది. వినడము, తెలుసుకోవడము, విచారించటం లేదు. అది అందుకని కర్మలో ఉండేవాడు కూడా ఎంతసేపటికి ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని అంటావేంటి, వివేకం చేసేది తెలుసుకోవాలి. అప్పుడు వివేకం చేయాలి. ఇప్పుడు కర్త కర్మ క్రియా ఫలభేదంలో ఉండే మనసుకి వివేకం చేయాలంటే ఒకటి ఇవ్వాలి దెబ్బకి. అవి అసలు ఆలోచించవా, చెప్పినట్టు చేసుకుంటూనే పోతావా, ఇంకా ఆలోచించే పని లేదా? ఆలోచనతో చెయ్యాలి కదా. మనం వ్యవహారంలో చేసే పనులు కూడా కర్మేంద్రియాలకు పని చెప్తే సరిపోతుందే అనుకుంటారు. కానీ అది ఆటోమేటిక్స్ వచ్చేది.
మరి ఆలోచన చేయాలంటే ఆలోచించి చెయ్యాలిగా ప్రతి విషయాన్ని. అందువల్ల అనాలోచితంగా చేసేస్తావా చెప్పండి? ఏం పని అది అనమాట. ఆలోచించి చెయ్యాలి అనమాట, అనాలోచితంగా చెయ్యకూడదు అనమాట. మూగుల్లో నూనె పెట్టి బాగా మరుగుతుంటుంటే నీళ్లు చల్లాడంటే ఎవడో తీసుకొచ్చి, అందరికి తీర్థం తెచ్చాను, తీర్థము అసలే పొయ్యి దగ్గర ఉంది, వీడు గంగా తీర్థం తీసుకొచ్చి చల్లుతానని చల్లాడు అనుకో, ఏమవుద్దమ్మా? ఏదో ఉండయో బయటకు వస్తానో చదువు నీ పొయ్యి. ఇప్పుడు వచ్చి గంగాజలం తీసుకొచ్చి పొయ్యి దగ్గర ఉండి అర్జులు వేసుకుంటూ కూర్చుంటే నువ్వు వచ్చి చల్లావు అనుకో, ఏమవుద్దమ్మా? ఏమవుద్ది చెప్పు? ఆలోచన ఉండాలా లేదా? ఎప్పుడు చల్లుతావు నువ్వు? నూనె దగ్గర ఉన్నప్పుడా, నూనెకి యువతలు ఉన్నప్పుడా? ఆలోచన ఉండాలి కదా. నువ్వు చల్లావు అనుకో, నా మీద చల్లినట్టుగా దాని మీద 1-2 చుక్కలు పడితే ఏం కావాలి? అది ఊరికే ఉంటుంది. అదే నేనైతే రియాక్ట్ అవ్వలే వెంటనే, అమ్మో గంగా గంగా నేను రియాక్ట్ అవ్వాలి, అది మాత్రం ఉంది. అది వెంటనే రియాక్ట్ అయ్యి నీ ముఖం మీద పడుతుంది, కంటి మీద పడుతుంది. అందుకని కర్మ చేయడంలోనే అలవాటు, కానీ ఆలోచించేదానికి, వివేకం చేసుకునేదానికి కూడా అలవాటు ఉండాలి కదా. అందుకనే నా మైత్రేయిగా అలా హెచ్చరికగా తెలుసుకోవాలి. చేయడం కాదు ముఖ్యము, తెలుసుకునేది నేర్చుకో, విచారించుకునేది నేర్చుకో. అందుకని ప్రతి విషయాన్ని కూడా, ప్రతి ఆ శృతిలో చెప్పినవన్నీ కూడా, గీతలో చెప్పినవన్నీ కూడా గురువుల దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి. ఎప్పుడు తెలుసుకోవాలంటే గురువు కావాలి. చేసేదానికి గురువు ఎందుకమ్మా? చేసేదానికి గురువుతో పనే అట్లా. అందుకనే చెప్తున్నారనమాట, స్వాభావికంగానే ప్రవృత్తి విషయంలో ఉండేటువంటి ఇంద్రియాలు మనసుని విముఖీకరణార్థాన్ని బ్రహ్మః వెనక్కి తిప్పాలి, అంతర్ముఖం చేయించాలి అని చెప్పారు. శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య, అది అనమాట సంగతి. అందువల్ల ఇంతవరకు ప్రతి ఒక్కడు కూడా చేయుటలోనే ఉన్నాడా, విచారించుటలో ఉన్నాడా చెప్పండి? ఒక స్తోత్రం ఉంటుంది, చదువుకోవటంలోనే ఉన్నాడు, కానీ ఆ స్తోత్రార్థం వినడంలో ఉందా చెప్పండి? మీరు ఎప్పటి నుంచి చదువుతున్నారో అది, ఆ బ్రహ్మ మురారి సురాసి తెలం చదువుతున్నా అన్నారా లేదా? విన్నావా? నువ్వు ఎప్పుడైనా విన్నావు? విన్ను నేను పెద్దలు కూర్చొని మీరు చెప్తాడు. లింగం అంటే ఏంటో చెప్తారు వాళ్ళు. లింగానికి అర్థం తెలుసా నీకు? లింగం అంటే ఏంటి చెప్పు? ఏం లింగం అయ్యా? లింగం అంటే తెలీదు దేవుని. అందుకని స్తోత్రాలు చెప్పడము, చేతులు ఆడించటంలో ఉండేటువంటి నైపుణ్యము వినుటలో లేదు. అందుకని వినాలి ముందు. అందుకనే ఆ మాట చెప్పాడు మైత్రేయికి, వినాలమ్మా, నువ్వు చేసేదానిలో అందులో ఆరితేరు ఉన్నారులే, అది తెలుసులే, విను. ఆ మంత్రాలకు అర్థం ఎంత గొప్ప గొప్ప మంత్రాలు. అది ఆ మంత్రాలు విన్నట్టు వెంటనే నువ్వు లోపలికి పోతావు, బయటికి రావు. నోరు కదలదు, చేతులు కదలవు, అంతరార్థంలో కూర్చుంటావు. నీకు స్వాభావికంగా బహిర్ముఖం అయిపోయింది. ఇంద్రియాలు అంతర్ముఖం అయ్యేటప్పటికి అంత కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు సైలెంట్ అయిపోతాయి. అర్థంలో నిలబడతావు, జ్ఞానంలో నిలబడతావు. అందుకని శ్రోతవ్య. అందుకని ద్రష్టవ్య అంటే ఇక్కడ బాగా తెలుసుకోవలను, అనుభవపూర్వకంగా అనమాట. అప్పుడు నువ్వు దాన్ని శ్రవణం చెయ్యాలి. దానికి చెప్తున్నారు, యో హి బహిర్ముఖ ప్రవర్తతే పురుష. మరి పూజలు చేయడము, స్తోత్రాలు చెప్పుకోవడము, జపతపాలు చేయడము, ధ్యానాలు చేయడము, ఇదంతా బహిర్ముఖం. అంతర్ముఖంగానే యజ్ఞాలు, హోమాలు, పూజలు, వ్రతాలు, దానాలు, అవి ఇవి, దేవుడికి పోయి మొక్కుకోవడాలు, ఇవన్నీ ఏమిటాయా బహిర్ముఖం. కాబట్టి అంతరార్థం ఏంటి?
అంతరార్థం అంటే వినాలి పోయి, గురువు లేకపోయి వినాలి. వింటేనే జ్ఞానం కలిగేది, వింటేనే జ్ఞానం కలిగేది, చేస్తే కలగదు. ఎట్లున్నావు అట్లే ఉంటుంది. 100 స్తోత్రాలు చదువు, ఒక్క మంత్రార్థం తెలుసుకో, బస్ అయిపోవాలి. జీవితం పరిసమాప్తం అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తే ఏం లాభం, ఏం చేస్తే ఏం లాభమయ్యా? వినాలి, కానీ గురువుల దగ్గర పోయి వినాలయ్యా. అందుకని యోహి బహిర్ముఖ ప్రవర్తతే పురుష అని చెప్తున్నాడు. ఎవడైతే యోహి అంటే ఎవడైతే బహిర్ముఖుడై ప్రవర్తన చేస్తుంటాడో మనిషి, ఏ మనిషి అయితే బహిర్ముఖ దృష్టితో ప్రవర్తిస్తుంటాడో, కర్మ సాధనలు చేస్తుంటాడో, బహిర్ముఖుడయ్యే కదా చెయ్యాలంటే బహిర్ముఖమా అంతర్ముఖమా? వినాలంటే తెలుసుకోవాలంటే అంతర్ముఖం అన్నమాట. అట్లా ఇష్టం మే భూయాత్ అనిష్టం మా భూతి, ఇష్టం మే భూయాత్ అనిష్టం మా భూతు అనే చేస్తుంటాడు అన్నమాట. కర్మ ఎందుకు చేస్తాడు? స్తోత్రాలు ఎందుకు చదువుతాడు? పూజలు ఎందుకు చేస్తాడు? వ్రతాలు ఎందుకు చేస్తాడు? దేవుళ్ళకి ఎందుకు మొక్కుకుంటాడు? నాకు ఇష్టమే కలగ్గా అనిష్టం కలగకూడదు అనే కదా. మంచి కావాలి కదా, మంచి జరగాలనే కదా. అసలు మంచిగా అర్థం తెలుసా నీకు? అసలు ఇష్టం అంటే ఏంటో తెలుసా? ఇష్ట పదార్థం ఎక్కడుందో చూపించు. ప్రపంచంలో ఇష్ట పదార్థమే ఉండదు. అన్ని తత్కాలంలో ఇష్టంలాగా అనిపిస్తుంది, తర్వాత అన్ని పోతాయి. ఇష్టమే భూయాతు, ఇష్టమే నాకు కలుగుగాక, అనిష్టం మా భూతు, అనిష్టం నాకు కలగవద్దు, అనిష్టం నాకు జరగవద్దు అనే మనిషి బహిర్ముఖుడయ్యి కర్మ సాధనల్లో ఉంటాడు. నచ తత్ర ఆత్యంతికం పురుషార్థం లభతే, నచ తత్ర ఆత్యంతికం పురుషార్థం లభతే. అయితే తత్ర ఆ విషయంలో, సాధన సాధ్య విషయంలో ఇష్టమే నాకు కలగాలి, అయిష్టం నాకు వద్దు అని చేసేటువంటి కర్మకాండ విషయంలో ఆత్యంతికమైన పురుషార్థం నచ లభతే. ఆత్యంతికమైన పురుషార్థం ఉంది. ఆత్యంతికం అంటే చూసారా, అత్యంతమైనటువంటి పురుషార్థము, ఆత్మ విషయమైన పురుషార్థము, ఆత్మజ్ఞానం కలగదు. పురుషార్థం మోక్షం. నచ తత్ర ఆత్యంతికం పురుషార్థం లభతే నచ లభతే అన్నమాట. కాబట్టి ఇష్టం నాకు కావాలి, అయిష్టం నాకొద్దు అని చేసే కర్మకాండ విషయాలలో ఆత్యంతికమైన పురుషార్థమే లభించదు, మోక్షం కలగదు, మోక్ష జ్ఞానం కలగదు అని కలగదు. ఇప్పుడు చెప్తున్నారు. మరి ఏమిటి అంటే చెప్తున్నారు, తమ్ ఆత్యంతిక పురుషార్థ వాంఛినం స్వాభావికాత్ కార్యకరణ సంఘాత ప్రవృత్తి గోచరాత్ విముఖీకృత్య ప్రతిగాత్మస్రోతస్థయా ప్రవర్తయంతి. ఇది చెప్పుకొని ముందు పోదాం. అట్లాగా తమ్ ఆత్యంతిక పురుషార్థవాంఛినం స్వాభావికాత్ కార్యకరణ సంఘాత ప్రవృత్తి గోచరాత్ విముఖీకృత్య ప్రత్యేగాత్మస్రోతః తయా ప్రవర్తయంతి. తం అట్లాంటి వాడిని ఇక్కడ బహిర్ముఖ దృష్టితో నాకు మంచి జరగాలి, చెడు జరగరాదు అని కర్మకాండ విషయాలలో, సాధన విషయాలలో ఉండేవాడిని, ఆ మనిషిని పట్టుకొని చెప్పాలి. ఏం చెప్పాలి అంటే ఆత్యంతిక పురుషార్థం వాంఛనం, ఆత్యంతికమైన పురుషార్థము కోరుతున్నవాడు. తమ్ ఆత్యంతిక పురుషార్థ వాంఛనం, ఆత్యంతికమైన పురుషార్థాన్ని కోరుతారు ఎవరైనా. ఆత్మ సంబంధితమైనటువంటి జ్ఞానాన్ని కలిగించుకొని మోక్షాన్ని పొందాలనే ఉంటారు అందరూ.
కానీ తెలియక ఇలాంటి పనులు చేస్తాడు. ఏది మంచో తెలియదు, ఏది శ్రేయస్సో తెలియదు. అప్పుడు వాడిని ఏం చేయాలంటే స్వాభావికమైనటువంటి కార్యకరణ సంఘాత ప్రవృత్తి గోచరాత్, స్వాభావికమైన పుట్టుకతో వచ్చినటువంటి సాధన సాధ్య రూపమైనటువంటి కార్యకరణ సంఘాత రూపమైన ప్రవృత్తి గోచరముల నుండి, స్వాభావికంగా పుట్టుకతోనే అజ్ఞానంతో, కార్యం అంటే శరీరము, కరణం అంటే ఇంద్రియాలు, అంటే దేహేంద్రియాలతో ప్రవృత్తి కలిగి కర్త కర్మ క్రియా బలభేదములు కలిగి ఉండే వాటి నుండి గోచరాదు, ఆ వ్యవహారం నుండి విముఖీకృత్య వెనక తప్పించాలి. ఆ కర్మ వ్యవహారముల నుండి వెనక్కి తిప్పాలి, అంతర్ముఖంగా తిప్పాలి. అందుకని శమ దమ తితిక్ష శ్రద్ధ సమాధాన అవి కలిగించుకోవాలి. కాబట్టి కనుక స్వాభావికంగా ఉండేటువంటి శరీరేంద్రియ సంఘాత రూపమైన ఈ యొక్క కర్త కర్మ క్రియా ఫలభేద వ్యవహారములు ఏదైతే ఉందో అదంతా తెలుస్తున్నది కదా మనకి. దాని నుండి అంటే ఈ యొక్క త్రిపుటి వ్యవహారము నుండి దేహేంద్రియ సాధన సాధ్య వ్యవహారం నుండి విముఖీకృత్య చేసింది జాలే విను తెలుసుకో అని చెప్పాలి. వాడికి చేసిన జాలి చాలా కాలం చేస్తాను, ఇప్పటి నుంచి చేస్తాను. అందుకని పరీక్ష లోకాన్ కర్మచి తాన్ బ్రాహ్మణ నిర్వేద మాయాతనాస్తి అకృతకృతేన తద్విజ్ఞానార్థం గురుమేవా విగచ్చి గురు నిర్భర దాన్ని కూడా కలుషితం చేసి పరేశాడు. గురువులు అనేటప్పటికే అన్నిట్లోనూ చేరిపినారు వాళ్ళు, అన్నిట్లో చేరిపోతున్నారు. మంత్రానికి గురువే, కర్మకి గురువే, ఉపాసనకి గురువే. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూషన్, ఎక్కడికి వస్తే అక్కడ కన్ఫ్యూషనే. ఏ వస్తువు మీరు తయారు చేయండి దానికి డూప్లికేట్ ఇప్పుడు తయారైపోతుంది, అదే కర్మ. అందుకే నీకు గురువు అనేది ఒకటేనా పాయింట్, అది యథార్థానికే గురువు కావాలి. అది మేము ఇక్కడ డౌన్లోడ్ చేసినాము శృతి ద్వారా. ఈ డౌన్లోడ్ ఎప్పుడైతే చేసినామో ఆ మార్కెట్లో కూడా ఎక్కువ గురువులు చేసేప్పుడు అందరూ డూప్లికేట్. ఇప్పుడు అది కన్ఫ్యూషన్ అయిపోయా. ఏమయ్యా ఇదంతా మాకు ఎందుకయ్యా ఇవన్నీ? ఎందుకు? బ్రహ్మం ఒక్కటి, ఆ బ్రహ్మజ్ఞానం చెప్పే గురువు ఒకడు. ఇప్పుడు అన్ని రంగాల్లోనే గురువులు బయలుదేరారు. లేదంటే ఏం కర్మ ఇదంతా మాకు శాపంగా ఉంది ఇదంతా. ఇప్పుడు వాడికి 5 అయిపోయాడు పరీక్ష. లోకాలే వాడికి లోకాలన్నీ పరీక్ష చేయాల్సి వస్తుంది. కర్మ ఎవరు ఎట్లాంటి వాడు తెలియక సస్తున్నారు అనుకోండి. ఇది ఎంత శాపమో చూడండి. అన్నిట్లో క్రిప్టో గురువులు బయలుదేరేసా అన్ని రంగాల్లోనూ. ఉపాసనకి గురువు, కర్మకి గురువు, మంత్రానికి గురువు, తంత్రానికి గురువు. ఇదంతా ఏమిటో ఇదంతా. అందుకనే మనిషి ఈ ప్రకారం వాడికి ఎన్ని రకాలుగా పురుషార్థానికి వాడు ఎంత ప్రయత్నం చేస్తాడో అన్ని విఘ్నాలు వచ్చేసినాయి అనమాట. అన్ని విఘ్నాలు కలిగించేస్తున్నారు. అప్పుడు మనకి జగత్తు ఎట్లా అయిపోయింది చూడండి, ఎట్లాగ అయిపోయింది చూడు. ఊరికే కూర్చునేవాడు కూడా గురువు అయిపోయాడు. షిరిడి సాయిబాబా ఆడు గురువు అంట. వీళ్ళందరూ మళ్ళీ వాడికి కూడా వ్యాసులతో ఏమైనా కనెక్షన్ దేవడా? ముసల్మాను వ్యాసులతో ఏమైనా కనెక్షన్ వచ్చేసి వచ్చిందా? వ్యాస పౌర్ణం కూడా వీళ్ళని తీసుకొచ్చి పెట్టేసారు. ఇప్పుడు ఆ మనుషులు ధరించకూడదు, అన్ని చోట్ల కల్తీలే. ఇంక ఏం చేయాలి, ఏం చదవాలి చెప్పండి? అసలు వ్యాసుల వారు గురువు అంటే ఈ ఎంతమంది ఉన్నారు, అందరికి మూల కారణము అష్టాదశ పురాణాలు, వేదములను విభజించి రాసినటువంటి వాడు, బ్రహ్మసూత్రాలు రచించిన వాడిని వదిలేసి ఇదేంటి ఇదంతా మనకు అర్థం కావుందా? ఇట్లాంటివన్నీ తీసుకొచ్చి ముసల్మాన్ గురువులంతా పెట్టేసి అక్కడ ప్రతివాడ గురువు గురువు గురువు. ఇప్పుడు ఎంత కన్ఫ్యూషన్ చూడండి. అందువల్ల శాపగ్రస్తులా కదా ముముక్షువులు సాధకులు ఎంత శాపగ్రస్తులు అయిపోయాడు. ఈ శాపం వదిలించటం తాళకంటారు ప్రతి ఒక్కడు.
ఇప్పుడు మనం దీన్ని ఎతికి బయటపడాలంటే ఎంత కష్టమైపోయిందో చూడండి. చాలా కష్టమే కదా. మరి జనకల వారి లాగా ఏమైనా టెస్టింగ్లు ఉన్నాయా అక్కడ? జనకల వారు ఎంతమంది ఋషులు పిలిపించి చెప్పించుకునేటప్పుడు బయటపడ్డారు అందరూ. ఎంతమంది ఉపాసకులు బయటపడ్డారు. ఇంతవరకు వచ్చేది ఇంతవరకు బ్రహ్మం అని చెప్పేది, తేజస్సు బ్రహ్మం అనేది, జలం బ్రహ్మం అనేది, ఇట్లాగా అందరూ ఫెయిల్ అయిపోయి లాస్ట్లో తురియాత్మ జ్ఞానాన్ని బోధించేవాడే నిలబడ్డాడు. ఇవన్నీ యాజ్ఞవల్కుడు ఉండి బయటపడ్డాడు. మరి అలాంటివి ఏమైనా ఉన్నాయా? బ్రహ్మసభలు ఏమన్నా ఉన్నాయా? లేవు. కాబట్టి ఈ లోకాన్ని ఇంకా గందరగోళం చేసేవాళ్లే బయలుదేరుతున్నారు ఎక్కడ పడితే అక్కడ. అందుకనే ఈ యొక్క వ్యవహారం నుండి, కర్మ సాధన వ్యవహారం నుండి విముఖీకృత్యా వెనక్కి తిప్పి స్తోతస్తయ ప్రతిగాత్మ వైపు తిప్పాలి. ఈ దృష్టి ఇట్లా ఉండే దృష్టినే ఇట్లా ఉంది కదా. ఇంద్రియాల బుద్ధి, మనసు, అహంకారము, ఇంద్రియాల ప్రవృత్తి ఇట్లా ఉంది కదా. అదే ప్రవాహానికి ఇటు తిప్పాలి. శ్రవణం, మననం, నిధిధ్యాసనం, కర్త, కర్మ, క్రియ, ఫలభేదములతో కూడుకున్న త్రిపుటిని ఇక్కడ శ్రవణం, మననం, నిధిధ్యాసన ఇటు తిప్పాలి. సంగతి అది. ప్రతిగాత్మ శ్రోతస్తయ ప్రవర్తయంతి. ప్రతిగాత్మ వైపు తిప్పాలి. ఇప్పుడేంటి? బహిర్ముఖం అన్నమాట. ఈ బహిర్ముఖంగా ఉండేటువంటి అంతఃకరణ ప్రవాహాన్ని కర్త, కర్మ, క్రియ భేదముల యొక్క వ్యవహారాన్ని శ్రవణం, మననం, నిధిధ్యాసనగా తిప్పాలి. అది చెప్తున్నాడు అనమాట. ప్రతిగాత్మ శ్రోతస్తయ ప్రవర్తయంతి. అందుకనే యాజ్ఞవల్క్య మహర్షి మైత్రేయికి ఆత్మావారే ద్రష్టవ్య ఇత్యాదినే మంత్ర విషయమును చెప్పారు. శృతి మంత్రాన్ని చెప్పారు. శృతి ఉపనిషత్తు విషయాన్ని చెప్పారనమాట. అది ఇంతవరకు చేసే దానిలో ఉండేది. ఇది కర్మ త్రిపుటి అంటారు. ఇదివరకు ఉండేది ఏంటి? కర్మ త్రిపుటి. ఇప్పుడేంటి? జ్ఞాన త్రిపుటి. కర్మ త్రిపుటిని జ్ఞాన త్రిపుటిగా మార్చేసారు. కర్మ త్రిపుటి ఏమైంది? మన అంతఃకరణాన్ని దేహేంద్రియాలకి జోడించి, ఈ కర్మేంద్రియాలకు జోడించి తను తాను కర్తగా చేసేసారు. కర్మేంద్రియంగా చేసేసారు. శరీరాన్ని కర్మలుగా చేసేసేది. కర్మ ఫలాలుగా ఉండేది. మన ప్రవృత్తి అంతా కర్త, కర్మ, క్రియ, ఫల భేదములతో ఉండేది. ఇప్పుడు ఏం చేశారు? మన వాళ్ళని జ్ఞాతగా చేసేసినారు, ప్రమాతగా చేసేసినారు. ప్రమాత, ప్రమాణం, ప్రమేయం, జ్ఞాత, జ్ఞానం, జ్ఞేయం. చూసారా? అంటే దీన్ని ఏమన్నారంటే జ్ఞాన త్రిపుటి. కర్మ త్రిపుటి నుండి దీన్ని వెనక్కి తిప్పేసినట్టు. అట్లా దీన్ని ఏమన్నారు? ప్రత్యేగాత్మ శ్రోతస్తయ. ప్రత్యేగాత్మ వైపు ఈ ప్రవాహాన్ని జ్ఞాత, జ్ఞానం, జ్ఞేయం, ప్రమాత, ప్రమాణం, ప్రమేయం మరిచేసిన ఇదనమాట. ఇది ప్రత్యేగాత్మ వైపు తిరిగింది ఇప్పుడు ఈ త్రిపుటి. ఇదివరకు ప్రత్యేగాత్మ కర్తాను దేహేంద్రియ సంఘాత రూపమైన అభిమాని కర్త. ఆ కర్త అనేటువంటి దేహేంద్రియ సంఘాత రూపమైన కర్తని కర్మగా చేసి శరీరాన్ని ఈ కర్మేంద్రియాలతో కర్మ చేసుకుంటున్నాం. బాహ్య వ్యవహార విషయాలు. ఇప్పుడేం చేశారు? నువ్వు తెలుసుకునేవాడివిగా, చేసేవాడివి కావు. కాబట్టి నువ్వు నీ బుద్ధ్యాదీంద్రియములను తెలుసుకోవాలి. అది ఏమిటి? దేనిచే ఉన్నది బుద్ధి, దేనిచే ఉన్నది మనసు, అది శృతి చెబుతుంది అని ఆ శృతి ద్వారా, ఉపనిషత్తు ద్వారా మనల్ని తెలుసుకునేవాడిగా చేసేవాడిగా కాదు.
ఇప్పుడు మనం ప్రపంచంలో సగటు గృహస్థుడు చేసేవాడుగా ఉన్నాడా, తెలుసుకునేవాడుగా ఉన్నాడా? అది చేసేవాడుగా ఉండడమే ప్రమాదం అన్నమాట. ఏది చెబితే అది తెలుసుకునే, అది లోకంలో కూడా మేధావి వర్గం కూడా చేసేదానిలోనే ఉంది, తెలుసుకునే దానిలో లేదు. తెలుసుకునే దానిలో లేదు. అట్లా ఉదాహరణకి ఇప్పుడు ఎవడో ఇంగ్లీష్ వాడు వచ్చి, బ్రిటిష్ వాడు వచ్చి అత్యంత ప్రమాదం చేసిన వాడు ఎవడరా మన దేశానికంటే, ముసల్మాన్ల కంటే కూడా, మొఘల్స్ కంటే కూడా బ్రిటిషర్స్ చాలా అన్యాయం చేసేసినారు. దొంగ రస్కల్స్. వాడు ఇంగ్లీష్ మాట్లాడతాం మనం సిగ్గు లేక, సిగ్గు శరము లేక, ఇంత ఇంత ఏమి లేకుండా వాడివి మాట్లాడతాం. వాడు ఎంత దెబ్బతీసినాడంటే విద్య మీద, అట్లాంటి వాడు కూడా చేయలే, మొఘల్స్ కూడా చేయలే. మొఘల్స్ ఏం చేసినాడంటే వాడు మత మార్పులు చేసేసినాడు, ఔరంగజేబు ఎక్కువ చేసేసినాడు, గుళ్ళు పగులు. ఈ ఎదవ ఏం చేశాడు, మొత్తం విద్యారంగానంతా పాటు చేసి పెట్టేశాడు. బ్రాహ్మణులు విమర్శించటం, వేదాన్ని విమర్శించటం, దేవతలను విమర్శించటం, ఎందుకు పనికి రాకుండా చేసాం, అన్నిట్లో డ్రెస్ కోడ్ దగ్గర నుంచి అన్నిటిని పాటు చేసేసినాడు. అందుకని ఇప్పుడు కూడా మన పిల్లలు అలా తయారయ్యారు. కానీ ఇప్పుడు కూడా వదిలిపెట్టాలి వాడు. వాడి దేశం పోయింది, నాశనం అయిపోయింది. ఆ బ్రిటిష్ ఎందుకు పనికి రాకుండా అడుక్కు తినే పరిస్థితి వచ్చేసింది దానికి. అయినా సరే వాడు వదిలిపెట్టిన వైరస్ మాత్రం పట్టుకోవాల్సి వస్తుంది. అందుకని మన వాళ్ళు చంద్రగుప్తులు ఎలాంటి వాడు, విక్రమాదిత్యుడు ఎలాంటి వాడు, విక్రమ సంవత్సరం ఏంటి, అసలు వాడికి కూడా క్రీస్తు శకం అనేది తర్వాత ఎప్పుడో వచ్చింది. అది వాడికి అది వరకు కూడా లేదు. వాడికే అన్ని దేశాల కల్చర్ అంతా పాటు చేసేసినప్పుడు, రోమన్స్ ని పాటు చేసేసినప్పుడు, గ్రీకులు పాటు చేసేసినాడు, అందరిని పాటు చేసేసి వాడు పాడైపోయాడు. వాడిది ఏమి లేదు. ఇప్పుడు మొత్తం వైరస్ వదిలిపెట్టి చచ్చినాడు. అందుకని మనోళ్ళు మనకి పూర్వీకులు ఏమనేవాళ్ళు, మనం హిస్టరీ చదవాల్సిన పని లేదయ్యా, మనకి రామాయణం చాలయ్యా, దానివల్ల హిస్టరీ తెచ్చిపోతే, మహాభారతం చాలయ్యా అని చెప్పేస్తారు మన పూర్వీకులు. ఈయన మనకి హిస్టరీ నేర్పుతాడు. ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చినాడట, ఆర్యులు ఎక్కడ వచ్చిన, మనమంతా ఈ దేశం అంతా కూడా ఎట్లాంటి దేశంరా, ద్రావిడులు వేరని, ఆర్యులు వేరని, ఇట్లా చెడగొట్టి అంత డివైడ్ అండ్ రూల్ చేసి పెట్టేసాడు సచ్చినాడు. అట్లా పాటు చేసి పెట్టారు. ఇప్పుడు కూడా మనకు అర్థం కావట్లా. అసలు మన కల్చర్ చూస్తే, మొహంజోదడో చూస్తే, ఆనాడే నగరాలు అంత బ్రహ్మాండంగా చేశారట. ఆ కాస్మోపాలిటన్ నగరాలు అవన్నీ డ్రైనేజీ సిస్టమ్ ఉంది అక్కడ చూస్తుంటే. అది ఇప్పుడు పాకిస్తాన్లో చేసి వచ్చింది. అది తక్షశిల ఏంటి, నలంద ఏంటి, వాడికి ఉందా ఇట్లాంటి యూనివర్సిటీలు? భూమి గుండ్రంగా ఉన్నది అని చెప్పలేదే బ్రిటిషర్స్. భూమి గుండ్రంగా ఉందని చెప్పలే వాళ్ళు. ఆ బైబుల్లో దాచి వచ్చింది ఇట్లా ఉందని ఫ్లాట్ గా. మనం వాళ్ళ కల్చర్ చదువుకొని మనం ఏం చేస్తాము? ఆర్యభట్ట ఎవరు తెలీదు. మన పూర్వీకులంతా రామాయణం చూడండి. అదే మనకి హిస్టరీ అంటే ఏంటిరా అంటే మనకే ఉంది కదా. మనకు కొత్తగా హిస్టరీ ఎవరు నేర్పేది? ఇట్లా చేసి పెట్టేసినారనమాట. అందువల్ల మనం చేసేవాళ్ళుగా ఉన్నాము కానీ తెలుసుకునేవాళ్ళుగా లేకుండా. పూర్వీకులంతా తెలుసుకునేవాళ్ళుగా ఉండేవాళ్ళు అనమాట. మన ఋషులంతా చేసేవాళ్ళుగా ఉండేవాళ్ళు కాదు, తెలుసుకునేవాళ్ళు. ప్రతి దాన్ని విమర్శించి లోతుంతా తెలుసుకునేసేవాళ్ళు అనమాట. ఎంత లోతుందో అంత తెలుసుకునేసారు. అంత కృషి చేసినారు మనోళ్ళు. అందుకే మనకి ఇప్పుడు కూడా తెలియటం. మనకి వాడు నేర్పించాడా? మన దగ్గర ఉండి కొల్లగొట్టుకొని పోయినారా చెప్పండి? వాడు మొహానికి ఎప్పుడైనా కోహినూరు వజ్రం చూసి ఉంటాడు కూడా. ఎప్పుడు కోహినూరు వజ్రం నీ మొహానికి చూసినావా? ఇక్కడి నుంచి దొంగలించుకొని పోయింది కాక ఇవన్నీ ఇక్కడి నుంచే పట్టుకుపోయినాడు వాడు. ఒక గ్రానైట్ కూడా ఇక్కడి నుంచి పట్టుకొని వేసుకున్నాడండి ఆ రాణి, బ్రిటన్ రాణి. అది ఎంత దూరం గ్రానైట్ రాడు ఇక్కడి నుంచి పట్టుకుపోయి. ఏమన్నా అర్థం పడుతుంది ఏమన్నా ఉందా? అన్ని కొలగొట్టిన ఊర్లో వస్తాయి. అలీబాబా 40 దొంగల్లాగా. నీకు అసలు పొట్టు తెలుసా? అసలు పొట్టు ఎక్కడ ఉత్పత్తి అయ్యింది తెలుసా నీకు? అసలు పొట్టు తెలీదు, ఏమి తెలీదు. అంత కొలగొట్టుకొని పోయింది కాకుండా గొప్ప కల్చర్ అంటాయి. గొప్ప కల్చర్ ఏదిరా? మరి రామాయణంలో చూడు ఎలాంటి వాళ్ళు
మహాభారతంలో చూడు ఎలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. కాబట్టి మనము పూర్వం నుంచి తెలుసుకునే వాళ్ళుగానే ఉండేవాళ్ళం కానీ చేసేవాళ్ళుగా లేదు. అంత విజ్ఞానం ఉండేదన్నమాట. కాబట్టి మనిషి సహజంగా ఏమైపోయాడో సంసారులందరూ చేసేవాళ్ళుగా అయిపోయారు. చేసేవాళ్ళు ఏం చేస్తారంటే తెలుసుకోవాలని ఉండనే ఉండదు. చేసేవాడు ఆరోపాలు చేసుకుంటాడు, తెలుసుకునేవాడు ఏమిటంటే లోతు తెలుసుకుంటాడు. అందుకనే మైత్రేయికి చెప్పాల్సి వచ్చింది, నువ్వు చేసే దాని నుండి బయటికి రా. మన ఇంద్రియాల ప్రవృత్తి అంతా ఎలా ఉంది? చేసే ప్రవృత్తిగా ఉంది. తెలుసుకునేదానికి ఎప్పుడైతే నువ్వు వస్తావో అప్పుడు నీకు యథార్థం తెలుస్తుంది అని ఆయన ఈ మాట చెప్పాడు. అది అందుకని ఈ ప్రకారంగా తమ్ ఆత్యంతిక పురుషార్థవాంఛనం స్వాభావికాతు కార్యకరణ సంఘాత ప్రవృత్తి గోచరాతు విముఖి కుర్చా వెనక్కి తిప్పి ప్రత్యేగాత్మ వైపు తిప్పినారు మనవాళ్ళు. ప్రత్యేగాత్మ స్రోతస్థయ ప్రవర్తయంతే. ఆ కారణం వల్లనే ఆత్మవారే ద్రష్టవ్య ఇత్యాదిని. నువ్వు ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలమ్మా ముందు. దానికోసం నువ్వు శ్రవణం చేయాలి, మననం చేయాలి, నిధిధ్యాసన చేయాలి, గురువు దగ్గర చేరి ఇత్యాదిని తెలుసుకునేటువంటి ఉపనిషద్ వాక్యాలు అనమాట. ఆత్మవారే ద్రష్టవ్య, శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాస. చేసేది కాదు ఇదే, తెలుసుకునే ఇత్యాదిని. తస్య ఆత్మాన్వేషణాయ ప్రవృత్తస్య అహేయ అనుపాదేయం అహేయ అనుపాదేయం చ ఆత్మతత్వం ఉపదిశ్యతే. అది ఇది చెప్పారనమాట. తస్య ఆత్మాన్వేషణాయ, కనుక అట్లాంటి వాడికి, జిజ్ఞాసుకి, శ్రోతకి, విచారించుకునే వానికి ఆత్మ అన్వేషణాయ, ఆత్మ గురించి అన్వేషించటం అనేది చెప్పారు. ఆత్మను తెలుసుకోవాలి అని చెప్పారు. ఆత్మాన్వేషణాయ ప్రవృత్తస్య, ఆత్మాన్వేషణలో ఉండేవానికి అది ఆత్మ వదిలేది పట్టుకునేది కాదు, అది నువ్వే అయ్యున్నావు అని చెప్పారు. అహే అనుపాదేయంచ, అహేయమయ్యింది, అనుపాదేయమైంది అని చెప్పారు. అది పట్టుకునేది వదిలేది కానే కాదు, పొందేది వదిలేది కానే కాదు. మన ప్రవృత్తి ఎలా ఉందంటే పట్టుకునేది వదిలేదిగా ఉంటుంది. కానీ అక్కడ ఆత్మ విషయంలో నువ్వే అయ్యున్నావు అని చెప్తారు. అది పట్టుకునేది కాదు, అదే అనమాట. అహే అనుపాదేయంచ ఆత్మతత్వం ఉపదిశ్యతే. అట్లాంటి ఆత్మతత్వాన్ని ఉపదేశం చేశారు ఉపనిషత్తు గురువులు. ఎట్లా చెప్పినారు? ఇదంచ ఇదయమాత్మ అన్నారు, చెప్తున్నారు. ఇదంచ సరే ఇదం సర్వం ఇదయమాత్మ, ఇదం సర్వం యత్ అయం ఆత్మ. ఇదంతయు ఏ ఆత్మ అయితే అయ్యున్నదో అది నీవే అయ్యున్నావు. ఇదంతయు ఆత్మే. ఇదం సర్వం యత్ అయం ఆత్మ. ఎత్రతు అస్యా, ఎవడైతే వినే సమకాలంలో, తెలుసుకునే సమకాలంలో వాళ్ళు చెప్తారనమాట. ఎత్రతు అస్యా సర్వం ఆత్మైవ భూతో తత్ కేనకం పశ్యేత. ఎత్రతో ఎవడైతే వింటున్నాడో, తెలుసుకున్నాడో అట్టి వాడికి తెలుసుకునే సమకాలంలోనే సర్వం ఆత్మైవ అభూత్, ఇదంతా ఆత్మే అని అర్థమైపోతుంది. ఎప్పుడైతే, ఎందుకంటే వ్యాపకత్వ దృష్టితో, లోపల బయట మొత్తం దృష్టితో బుద్ధిని వ్యాపించుకునే తత్వముగా తెలుసుకునేవాడే బ్రహ్మమయ్యున్నాడు, ప్రమాతే బ్రహ్మమయ్యున్నాడు, బుద్ధిని వ్యాపించుకొని ఉన్నాడు అని చెప్పినప్పుడు ఆ బుద్ధ్యాది ఇంద్రియాలన్నీ వ్యాపకంలోకి వస్తాయి. బుద్ధ్యాది ఇంద్రియాలన్నీ వ్యాపకంలో ఉన్నప్పుడు ఆ బుద్ధ్యాది ఇంద్రియాలతో ఆత్మను తెలుసుకోగలమా? లేకపోతే ఇదంతా ఆత్మేయ ఉన్నదా? ఇదంతా ఆత్మేయ.
అప్పుడు ఎప్పుడైతే విచారించుకున్నాడు ఈ ఆత్మ సర్వభూతములు ఎందుంది, కాలదేశాలను వ్యాపించుకోనున్నది, అణువుల్ని వ్యాపించుకోనుంది, బాహ్యాభ్యంతరములు వ్యాపించుకోనున్నది అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో అలాంటి ఆత్మని ఏ ఇంద్రియంతో చూడగలము? తత్ర కేనకం పశ్యేతు, ఏ ఇంద్రియం చేత దాన్ని తెలుసుకోగలము? అంతటా అదే వ్యాపించుకోంది కదా, అణువులనే వ్యాపించుకోంది, మహత్తులంతా వ్యాపించుకోంది, బాహ్యాభ్యంతరములు వ్యాపించుకోంది, సూర్యమోపసందు లేకుండా వ్యాపించుకోంది. మన వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్తారు చూడు, సూర్యుడు మొన కూడా ఖాళీ లేకుండా మొన కూడా ఖాళీ లేకుండా ఉందయా. మన వాళ్ళు అంతగా చెప్పి పెట్టినారు. ఈ మాటకే కదా అలా చెప్పింది, ఎందుగలడందు లేడని సందేహము వలదు చక్రి అని చెప్తే జిఎస్ ఒక పట్టి సాగదు అని పడదు. వాడు ముసల్మాన్లో నంబర్ 1. ముసల్మాన్ లాగే పగనామాలు తీసుకొని వచ్చి కూర్చున్నాడు. క్రిప్టో ఇస్లాం. ఎందుకనే వాళ్ళు ఈ వివాదాలు చేస్తుంటారు. వాళ్ళ తంతే ఇదంతా వాడికి అర్థం కావటంలో ఎవడైనా. ముసల్మాన్లు ఏం చేస్తారు, ముసల్మాన్లోనే తగాదాలు పెట్టుకుంటారు, షియాలు సున్నీలు అని. చూడు, ప్రతి దేశంలో మసీదుల్లో బాంబులు పెడతారు చూడండి. మన ఈ మందిరాల్లో బాంబులు ఎప్పుడైనా వెళ్తాయా చూడండి? మందిరాల్లో బాంబులు వెళ్తాయా? పేలవు. ఎందుకనే మనకి శివకేశవులు అదే. వాళ్ళు ఏమిటి, ముసల్మాన్లు అయ్యే బాంబులు వేసుకుంటుంటారు. ఏంటంటే వాడు షియా మసీద్ అది, సున్నీ మసీద్ అది అని కొట్లాట. ఇప్పుడు ఇంకా తెగలు ఉన్నాయి, చాలా ఉన్నాయి దాంట్లో. ఇప్పుడు అన్ని దేశాల్లో అదే జరిగేది, సిరియాలో జరిగేది అది. ఇప్పుడు ఈ జిఎస్ స్వామి బాంబులు తయారు చేయించినాడు అనుకో, వీడు కూడా తయారు చేస్తాడు. ఎందుకని శివాలయానికి పోయి ఒక బాంబు పెట్టేయాలి, పెడతాడు. లోపల పాపం పేరుతుంది కదా, శివుడిని తీరుతున్నాడు కదా, శివద్వేషి కదా. శివుడిని ద్వేషించేటప్పుడు నీకు బాంబు ఏమిటి తక్కువ? అంత పెద్దదికైతే ముచ్చంతలు ఎక్కడైనా శివుడికి స్థానం ఉంటే ముట్టు. నువ్వు అక్షరధామం పో, శివుడు కనిపిస్తాడు. వాళ్ళకి లేదు భేదము, అక్షరధామం భేదం లేదయ్యా. నువ్వు ఎక్కడైనా ఇంత శివుడు బొమ్మ పెట్టి ఉంటే ఉంటో నీకు పైసా అవుదయ్యా. అసలు నీ దగ్గర పనిచేసే సేవకులు ఉంటారు కదా, ఎవరి పేరైనా పార్వతి ఉంటే ఒట్టు. పార్వతి ఉంటే ఒట్టు. మరి వాడిని ఏమనాలి? ఇప్పుడు ముస్లిం కాకపోతే ఎవరుడు? సనాతన ధర్మంలో పనికి వస్తావో పనికి రావు? అసలు గీతకు అర్థం చెప్పు చూద్దాం. సర్వభూతేశ్వర సమదర్శన చెప్పలేవు నువ్వు. ఎందుకంటే వైకుంఠంలోనే తెచ్చా దేవుడు, అవి బయటకు వస్తే కొట్టు. వైకుంఠంలో కూర్చొని పెట్టిన దేవుణ్ణి నువ్వు సర్వత్ర సమభూత సమదర్శనంగా చెప్పలేవురా. నువ్వు చెప్పలేవు, నీ వల్ల కాదు. వాడు ముసల్మాను పైన కూర్చొని పెట్టాడు దేవుణ్ణి, క్రైస్తవుడు పైన కూర్చొని పెట్టాడు, నువ్వు కూడా పైన కూర్చొని పెట్టావు. ఇక్కడంతా తిరుగుతుంటే మరి ఏమన్నాను నువ్వు ఎవరు? అసలు సనాతన ధర్మానికి పనికొచ్చే రకమే కాదు. నువ్వు వేదార్థ సమన్వయం చేయలేవు. వేదార్థ సమన్వయం చేయగలవా? మరి వ్యాసాది మహర్షులు ఇలా చెప్పలేదే. ఆయన విష్ణు పురాణం రాసింది ఆయనే, శివపురాణం రాసినాడు, అమ్మవారి పురాణం రాసినాడు. అప్పుడు నువ్వు ఈ ప్రకారంగా శివద్వేషిగా ఉన్నావు అనుకో, అప్పుడు శివ పరివారం అంతా పోయా, శివ పరివారం పోయా. ఒకరికొకరు పెళ్లిళ్ళకి పోతుండే అందరూ. శివుడి పెళ్లికి వాళ్ళిద్దరు వచ్చా, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. బ్రహ్మ విష్ణువు వచ్చా. ఎవరి పెళ్లికి వాళ్ళు బాగాలేదు చెప్పండి? అందరూ ముగ్గురు కలిసే తిరుగుతుండే. నువ్వు ఇలా ద్వేషం చేస్తావు. అప్పుడు సనాతన ధర్మంలో నువ్వు చిచ్చుపెట్టినట్టే కదా. చెప్పండి ఎంత తప్పది. మన పూర్వీకులందరూ ఎన్ని దేవాలయాలు కట్టినారా, దాంట్లో అందరూ ఉన్నారు కదా. నువ్వు నీ దేవాలయం చెప్పండి. కాబట్టి రామానుజుడే ప్రమాదం దేశానికి. అదే రామానుజుడు ఎందుకు? నువ్వు వ్యాస మహర్షిని పెట్టుకోవాలి కానీ శంకరులు పెట్టు. శంకరులు పెట్టి చూపించిన దారే కదా నీకు సన్యాసం ఇచ్చిందే శంకరాచార్యం. శివకేశవుల భేదాన్ని చెప్పింది ఎవరు? శంకరాచార్య. ఎప్పుడైనా సరే శంకరాచార్యుల వారు అన్ని స్తోత్రాలు రాశారు కదైనా.
ఏ స్తోత్రం రాయలేదు? శివస్తోత్రము రాశాడు, విష్ణు స్తోత్రము రాశాడు, ఎన్ని రాశాడు ఆయన. ఆయనకి భేదం లేదే, నీకెందుకు వచ్చింది భేదం? ఫోర్ సనాతనంలో చిచ్చు పెడుతున్నావు కాబట్టి ఆ జనాలంతా పోగేసి నువ్వు అంతా బ్రెయిన్ వాష్ చేసేస్తున్నావు. తర్వాత ఎందుకు పనికిరారు వాళ్ళు, సమాజానికి పనికి రాకుండా అయిపోతారు. ఇప్పుడు సమాజంలో కళంకాన్ని తీసుకొచ్చింది ఎవరమ్మా చెప్పండి? సమాజంలో కళంకాన్ని తీసుకొచ్చాడా లేదా? మరి 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 ముసల్మాన్ల కంటే భిన్నంగా ఆదిస్తున్నావు. ముసల్మాన్లు ఎలాగో నువ్వు అలాగా, క్రైస్తవులు ఎలాగో నువ్వు అలా, బ్రహ్మకుమారులాగా అయిపోయినావు. కాబట్టి మన సనాతన ధర్మంలో అలాంటివి లేవు. అందరిని ఉపాసిస్తాం, మనం అందరిని ఉపాసిస్తాం. అసలు నీ యొక్క క్షేత్రానికి వచ్చేవాళ్ళు శివకేశవాళ్ళు కలిసినటువంటి భక్తులే కదా వచ్చేది. ఓ శుద్ధ వైష్ణవులు రారు అక్కడికి, వీళ్ళు అన్ని చోట్ల ఉంటారు కదా. నువ్వు మాత్రం ఒక శైవ క్షేత్రానికి పొద్దురా నీ భక్తులు ఈ పంగనామాలు పెట్టుకొని ఉండేవాళ్ళు ఉన్నారు కదా, ఆడవాళ్ళు కూడా. వీళ్ళు మళ్ళీ శైవ క్షేత్రానికి బారుళ్ళు, మనము అన్నిటికి పోతాం. దేనిపోరు నువ్వేం చేసినావు? కలంకం చేసి పెట్టావు కదా, సమాజాన్ని పాటు చేసేసినావు. అర్థమైందా? మరి ఏం చేయాలో చూసుకో. పబ్లిక్లన్నీ తిడుతున్నావు శివుడిని తిడుతున్నాడు. శివుడు ద్వేషి, ఎగతాళి చేస్తావు, నువ్వు అసహించుకుంటున్నావు. శివుడు నిత్యము రామనామం చెప్తుంటాడు. కాశీలో చనిపోయే వాళ్ళందరికీ రామం ఉపదేశం చేస్తాడంట ఆయన. చూడండి, ఇక నువ్వు ఇట్లా ఉంటే నువ్వు చేసే పని ఏమిటి? ఆయనేమో శివ ధ్యానం చేస్తుంటాడు, విష్ణువు. శివుడేమో రామ ధ్యానం చేస్తుంటాడు, నువ్వేమో శివద్వేషివి. దేనికి పనికి వస్తావు నువ్వు? దీంట్లో ఈ ఆడవాళ్ళందరూ కలిసిపోతున్నారు చూడు. మన పడపట్ల చాలా మంది ఉన్నారు, ఆడవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ టెర్రరిస్టులే, ఇవన్నీ టెర్రరిస్ట్ ముందులే. సనాతన ధర్మంలో లేదు మీరు. అందుకని క్రైస్తవుల్లో చేరిన ఒకటే, జీఎల్ స్వామిలో చేరిన ఒకటే, ఇద్దరు ఒకటే. బాగా గుర్తుపెట్టుకోండి. హిందువు కాదు అతను, హిందూ ద్వేషి, సనాతన ద్వేషి. చూసారా? సనాతన ద్వేషి, శివద్వేషి. శివుణ్ణి ద్వేషించామంటే సనాతన ధర్మం ఎక్కడదా? అసలు విష్ణు ఆలయాలే తక్కువ ఉంటాయి, శివాలయాలు ఎక్కువ ఉంటాయి. ప్రపంచం మొత్తం మీద శివాలయాలే ఉంటాయి. చూసుకో ఎంత జనం ఉంటారో, చూసుకో ఎంత జనం ఉంటారో. శివరాత్రి వచ్చిందనుకో, ఎంత జనం ఉంటారో చూడు. నీ విష్ణు ఆలయం చూపించి ఎక్కడ ఉంటుందో? ఎక్కడుంది నీ విష్ణు ఆలయమా? కాబట్టి ఇవన్నీ మనం గమనించుకోకుండా మన పెళ్ళిళ్ళకు కూడా పంగనామాలు తీసుకొచ్చుంటాయి. వాడేమో గణపతి శుక్లాంబరమే చెప్పడు, అర్థమైందా? శుక్లాంబరం చెప్పడు. విశ్వసేనంట వాడు ఎవడో పండప్పుడు, వాడు ఎక్కడి నుంచి తెచ్చినాడో మనకు తెలుసు. అది ఎక్కడా లేదు, పురాణాల్లో లేవు విశ్వసేన అనేది. అర్థమైందా? చాలా జాగ్రత్తగా ఉండదు కదా మనం. మనకు తెలియకుండానే మంట పెడుతుంటారు. అర్థమైందా? తర్వాత మనం చాలా కష్టమైపోద్ది మనకి. అర్థమైందా? రామాది లేదు, ఏమి లేదంతా. మాకు పూర్వమే కాశీలో చదువుకునేటప్పుడే చెప్పేవారు, ఈ రామానుజుడు 85 ఏళ్ళకి వీడికి సంసారం మీద మొత్తి సంస్కృత పాఠశాలలో చేరితే వాడికి సంస్కృతిగా వచ్చి చావటం లేదట. అందుకని తమిళ్లో రాసి పడేశాడండి. తమిళ్లో పాఠాలు విన్నే, వాడి సంస్కృతం రాసి వచ్చిన ఎక్కడ చూసినా తమిళే. అదేంటో అది ఆ తమిళ్ మనకెందుకు రాది? సంస్కృతంలో కదా. వ్యాసులు వారు తమిళ్లో రాశారా సంస్కృతంలో రాశారా? మీరు రామానుజుడు ఏం వచ్చు, వాడికి తమిళ్ తప్ప ఇంకేం రాదు. వాడికి మనకు అప్పుడంటే భక్తి, ఏం భక్తి అని భక్తి. అదే నిత్యము కొట్లాడుకుంటుంటే వైష్ణవుల్లో కొట్లాట ఉంటుంది చూడండి. అందుకని శివ ఉపాసకుల్లో కొట్లాట ఉండదు ఎక్కడైనా. తీసుకుపోనే ఈ టైప్లో ఉంటారు. అర్థమైనా? అందుకనే ఈ ప్రకారంగా చేసేవాళ్ళు ఎప్పుడు కూడా భేదములే చేస్తారు. వాళ్ళకి ఇదంతా ఆత్మతత్వమే అన్నది ఈ శృతికి ఏం చెప్పలేడు. ఇదం సర్వం యదయమాత్మ అనే దానికి అర్థం చెప్పలేడు. యత్రతు అస్య సర్వాత్మైవ భూతో తదకేన కంపశ్యేత్. ఎక్కడైతే ఇదంతా ఆత్మే అయి ఉన్నదని తెలుసుకుంటాడో వాడు ఏ ఇంద్రియంతో ఏమున్నదని తెలుసుకుంటాడు. ఎందువల్ల ఇంద్రియాలనే వ్యాపించింది, విషయాలనే వ్యాపించింది,
లోపల బయట వ్యాపించింది. కీలకంకి విజానీయాతు, దేని ద్వారా ఏమున్నదని తెలుసుకోగలడు. అన్నిటిని బుద్ధ్యాదులను వ్యాపించుకోనున్న తిరుపతిని వ్యాపించుకోనున్నది విజ్ఞాతారం. మరి కేన విజానీయాత్ చెప్పండి. అయమాత్మా బ్రహ్మ ఇత్యాది విజ్ఞాతారం అదే కేన విజానీయాతో. విజ్ఞాతారం అరే మైత్రేయి, విజ్ఞాతారం అన్నింటినీ తెలుసుకునేవాడు. ఆయన్ని తెలుసుకునేది దేంతో? కరెక్ట్. విజ్ఞాత అన్నిటినీ తెలుసుకుంటుంటే విజ్ఞాత కంటే మిక్కిలి ఇంకొక విజ్ఞాత లేడు కదా. మరి విజ్ఞాతనే తెలుసుకునేది దేంతో? ఇప్పుడు బుద్ధికి సాక్షిగా ఉండి తెలుసుకుంటున్నాడు. ఆ బుద్ధి సాక్ష్యం తెలుసుకోగలవా? లేదు. ఆ బుద్ధికి ఎందుండేటువంటి ఏ ఇంద్రియాలు దేన్ని తెలుసుకుంటాయి? కాబట్టి తెలుసుకునేవాడిని తెలుసుకునుట అసంభవము. కాబట్టి తెలుసుకునేవాడిని మనం ఏమని తెలుసుకోవాలి? మన ఆత్మ కంటే వేరు కాదు అని తెలుసుకుని విజ్ఞాతారం మరే కేన విజానీయాతో అని తెలుసుకోవాలి. అయమాత్మ బ్రహ్మ కనుక అది ఎవరో కాదు విజ్ఞాత, ఆయనే మన ఆత్మ బ్రహ్మము అయ్యున్నది అని శృతివాక్యం. చూసారా? అయమాత్మ బ్రహ్మ విజ్ఞాతే బ్రహ్మ, ఈ తెలుసుకునేవాడే బ్రహ్మము, ద్రష్ట ఏవ బ్రహ్మ. అందుకని మొట్టమొదటి జిజ్ఞాసు ఏవ బ్రహ్మ అని చెప్పేసి. జిజ్ఞాసు కంటే బ్రహ్మము వేరుగానే కాదు, జిజ్ఞాస చేయి వాడే బ్రహ్మమయ్యున్నాడు అని చెప్పేసి. అట్లా యదపి అకర్తవ్య ప్రధానం ఆత్మజ్ఞానం ఆనోపాదానాయ నవతి తత్తథైవ ఇది అభ్యుపగమ్యతే. కాబట్టి యద్యపి అకర్తవ్య ప్రధానం ఆత్మజ్ఞానం, కర్తవ్య ప్రధానమైనది కదా ఆత్మ, అకర్తవ్య ప్రధానం, అకర్తవ్యాన్ని గురించి చెప్పేటువంటిది బ్రహ్మము ఆత్మ. అకర్తవ్యాన్ని కర్తవ్యాన్ని చెప్పేది కాదు. యదపి అకర్తవ్య ప్రధానం ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం అనేది కర్తవ్య విషయము కాదు, కర్మ విషయము కాదు, జ్ఞాన విషయము, శ్రోతవ్య విషయము, తెలుసుకునే విషయము, విచారించుకునే విషయము అని తెలుసుకోవాలి. హాన ఉపాదానాయ న భవతి తదాత్మ తద్బ్రహ్మ. ఈ బ్రహ్మము ఈ ఆత్మ హానము కాదు, ఉపాదానం కాదు, వదిలేది కాదు. ఇప్పుడు నువ్వు వదిలి చేసినావుగా, నువ్వు పాత పేరు తీసేస్తుంటివి, ఆ పాత బొట్టు తీసేస్తుంటివి, నిలువు పెడుతుంటివి అందరికీ. అర్థమైందా? శంకు చక్రాలు వేస్తుంటే తప్పిపోతుంది, గొర్రెలు తప్పిపోతాయని, గొర్రెలు గ్యాసులు తప్పిపోతాయని ముద్ర ఎక్కించినవి. ఇట్లాగే ఎక్కడ ఉంటుందిరా? మా సనాతన ధర్మంలో అలా ఉండదు. పుట్టిందే సనాతనంలో, కొత్త మతం మనకెందుకు? నువ్వు పుట్టిందే, నీ అమ్మ పుట్టింది, నీ తాత పుట్టింది, మీ అమ్మ పుట్టింది, అంతా కూడా సనాతనంలోనే కదా, ఋషి పరంపరలో పుట్టింది. కొత్త మతం మనకెందుకు? నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. నువ్వు ఇంకా బ్రహ్మ ఎవరు, విష్ణు ఎవరు అంటే ఎక్స్ప్లెయిన్ చేయదా? నువ్వు పంచభూతాలు ఎక్స్ప్లెయిన్ చేయి, పరమాత్మలు ఎక్స్ప్లెయిన్ చేయటం మానేసి నువ్వు కొత్త మతం క్రియేట్ చేస్తున్నావే, ఒక ముఠాని గ్యాంగు. తప్పు కదా అది. మన వాళ్ళు చెప్పరా? నువ్వు ఎక్కడైనా చేస్తే కొత్త మతం పెట్టినారు మనకే. ఎవరు కొత్త మతం మనకి ఇచ్చినారయ్యా? మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు, పురాణాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు, వేదాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు, దేవతలంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒకరికొకరు లింక్ లేకుండా దేవతలు, సింగిల్ దేవతలు ఎక్కడైనా ఉన్నారు మనకే? నువ్వు ఎట్లా విష్ణువే ఎట్లా చెప్తావు? బ్రహ్మాది దేవతలను వదిలిపెట్టి విష్ణువే సపరేట్గా ఉండగలడా? సింగిల్గా పోగలడా విష్ణువు? విష్ణువు కదిలేరంటే శివుడు బ్రహ్మము పరివారం అంతా కదలారు కదా. శివుడు కదిలేరంటే ఈ పరివారం కదలాలి. వాళ్ళు అందరూ గ్రూప్గా పోతుంటారు. వాళ్ళు నువ్వేమో సింగిల్గా చేసేస్తుంటే ఎంత పొరపాటురా నువ్వు చేసే పని. అట్లా వాళ్ళని అడిగి చేసావా, నువ్వే చేసావా? వాళ్ళని అడిగి చేసి చూద్దాం.
తులసిదాస్ ఏమో శివుణ్ణి పొగుడతాడు ముందైనా. బోర్డు శ్లోకాలు రాసి పెట్టాడు, స్తోత్రాలు ఉన్నాయి శివుడు గురించి. తులసీదాస్ అంటాడు, ఆంజనేయ స్వామి ఎవరో కదయ్యా, శివావతారమయ్యా, శివుడు ఎవరో కదా ఆంజనేయ స్వామి అయ్యా అని వాళ్ళు చెప్తుంటే, నువ్వెవడు కొత్తగా వచ్చింది, వాడెవడు రామానుజుడు లేదు ఏం కదా, ఎవడు రామానుజుడు ఎవడు ఆయన. అంత చక్కగా చెప్పి పెట్టారు వాళ్ళు ఋషులంతా. నువ్వు చేసే పని ఏంటయ్యా ఇదంతా, ఇంత పొరపాటు చేసేస్తున్నావు. కాబట్టి ఇది తప్పు, అందుకని ఎక్స్ప్లెయిన్ చేయాలి నువ్వు. ఆనోపాదానాయములే లేవు ఇచ్చట, వదిలేది పట్టుకునేది లేదు. ఇట్లాంటి దానిలో మనం చేరామనుకోండి వదిలేది పట్టుకునేది ఉంటుంది, వదిలేది పట్టుకునేది ఉండకూడదు. మనం ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేసామనుకోండి, బోధించామనుకోండి, వదిలేది పట్టుకునేది ఉండకూడదు. అక్కడ గ్రూప్గా తయారు చేసినామన్నమా, నువ్వు వేదార్థం చెప్పరా బాబు అంటే గ్యాంగ్ తయారు చేస్తుంటివి. అట్లా తయారు చేయకూడదు ఎప్పుడైనా సరే. ఈ ఏర్పేట అంటే ఏర్పేట సంప్రదాయం ఒక గ్యాంగు, మలయాళం వాళ్ళంటే ఒక గ్యాంగ్, ఈ యొక్క రామాయణ దాంట్లో జరిగితే ఒక గ్యాంగు. మన గ్యాంగ్ ఎందుకయ్యా, శృతులు చెప్పు. ఋషులు గ్యాంగులు లేరు, గ్యాంగ్ ఎక్కడే చెప్పలే వాళ్ళు. గ్యాంగ్ ఎక్కడుంది వాళ్ళకి, అసలు గ్యాంగ్ లేదు, గ్రూప్ లేదు వాళ్ళకి. ఇవన్నీ పొలిటికల్గా వచ్చేసింది. అప్పుడేమో నువ్వు వినకుండా ఏం చేసావు, మేము ఆ గ్యాంగ్లో చేరము, మా గ్యాంగ్ ఆల్రెడీ ఉంది. మాది గ్యాంగ్ కాదా బాబు, ఉపనిషత్తులు రిజల్ట్ గ్యాంగా. గ్యాంగ్ ఎక్కడుంది, గ్యాంగ్ లీడర్ ఎక్కడ ఉన్నాడయ్యా, అర్థమైందా? ఇప్పుడు విద్యాద్రోహులు కదా ఇదంతా. ఏర్పేడు గ్యాంగ్ ఒకటి తయారు చెయ్యి, జిఎస్ స్వామి గ్యాంగ్ ఒకటి తయారు చెయ్యి. అప్పుడు వ్యాసుల వారు ఏ గ్యాంగ్లో చేరాలమ్మా? అందరికి మూల గురువు అయినా అందరు ఋషులందరూ వాళ్ళనే స్మరించుకుంటారు. వాళ్ళు అది ఋషులు కదా, వాళ్ళంతా ఋషి పరంపరలో గ్యాంగులు ఎక్కడి నుంచి వస్తాయి మనకి? అందరూ ఋషులు కావాలి మనకి. ఎంతమంది రాశారు భగవద్గీత, శ్రీకృష్ణుడు ఏ గ్యాంగులో ఉన్నాడమ్మా చెప్పండమ్మా. ఇట్లా చేసి పెట్టుకుంటే చాలా బాగు. ఇప్పుడు ఏమంటే ఆనము ఉపాదానం వస్తుంది దేంట్లోనే చేరాలంటే. ఇక్కడ ఆనము ఉపాదానము శృతిని చెప్పు అంటారు. శంకరాచార్యుల వారు దేనికి సంబంధించిన వారు కాదు, వారు ప్రస్థానత్రయము టీచింగ్ చేస్తారు. ఉపనిషత్తులో గీత బ్రహ్మసూత్రాలు చెప్పేవారు. వాళ్ళకేం గ్రూపులు లేవు, గ్రూపులు కట్టేది ఏం లేదు. గ్రూపులు కట్టినారనుకోండి మళ్ళీ అటు ఇడిపోతుంది. వదలడం పట్టుకోవటం అసలు వదలడం లేదు, పట్టుకునేది లేదు. యథార్థం చెప్పేదే ఉంది, ఆత్మానాత్మ వివేకమే ఉంటుంది. నువ్వేం చేసినావు, ఇట్లా గ్రూపులు తయారు చేసి ఆనము ఉపాదానం చెప్పావు, అది వదులు ఇది పట్టుకొని. ఇప్పుడు మన దగ్గర అది వదులు ఇది పట్టుకునేది ఉందా? చూసి అర్థం తెలుసుకుంటారా అని చెప్తాం. ఆనోపాదానాయవా నభవతి. ఇక్కడ ఆనము లేదు, ఉపాదానము లేదు. తత్తతా ఏవా అభ్యుపగమ్యతే. సార్ లాస్ట్ పాయింట్ ఉన్నట్టుగా చెప్పాలి. తత్తతా ఏవా అభ్యుపగమ్యతే, ఉన్నట్టుగా చెప్పాలి. దేంట్లో అది ఎట్లా ఉంది, నిప్పు ఎలా ఉంది, నిప్పు అలాగే చెప్పు. నిప్పు ఎలా ఉంటే ఆ నిప్పే చెప్పు అంతే. హిందువుల నిప్పు, ముసల్మాన్ల నిప్పు, క్రైస్తవులు. నాకు హిందువుల నిప్పు గురించి చెప్పండి, తర్వాత క్రైస్తవుల నిప్పుల గురించి. ఇన్ని నిప్పులు ఉన్నాయా? ఎవడో చెప్పింది నీకు? నిప్పు అంటే నిప్పే, అర్థమైందా? ఇన్ని నిప్పులు ఉంటాయా? అబ్బా, అర్థమైందా? మీ దేవుడు సృష్టి చెప్పండి, తర్వాత మా దేవుడు సృష్టి చెప్తా ఉంటాడు. రియల్ ఎస్టేట్ చేసుకునేదానికి బాగానే ఉంటుంది. అంతమంది సృష్టి ఉండదేమా, ఉండేదే పంచిభూతాలు. ఆ పంచిభూతాలు నాదే అని కొట్టుకుని వస్తారు. ఎవడైనా మా దేవుడు సృష్టి చేశారు, మీ దేవుడు సృష్టి చేశారు. ఉండేదే పంచభూతాలు. ఈ పంచభూతాల కంటే భిన్నమైనది ఏమీ లేనే లేదు. అట్లా తత్తతా ఏవా ఇది అభ్యుపగమ్యతే, అది ఉన్నదన్నట్టుగా చెప్పవలసి ఉన్నది అని చెప్పేసాం. సరే, ఈ లాస్ట్ పదం అలంకారో హి అయమస్మాకం యద్ బ్రహ్మాత్మావగతో సత్యాం సర్వకర్తవ్యాత హాని కృతకృత్యత ఇది. అలంకార చెప్తున్నప్పుడు, అయ్యా మాకు ఇదంతా అలంకారమైంది,
ఏమేమి చెప్తారు అవన్నీ బ్రహ్మము కంటే వేరు కాలేదు. అలంకారోహి అయం అస్మాకం, ఇదంతా మాకు అలంకారం. ఏదో బ్రహ్మాత్మ అవగతో, పరమాత్మ జ్ఞానం కలిగించుకునేదానికి ఉండగా సర్వ కర్తవ్యతాహాని, ఏ కర్తవ్య కర్మలన్నీ కూడా తొలగించటమో, కృతకృత్యను కలిగించటం అనేది అది మాకు అలంకారమే, మంచిదేనయ్యా. అన్ని తొలగిస్తేనే మంచిదే, అన్ని అప్లై చేస్తే మంచిది కాదు. అన్ని తొలగించి పరేయాలి, ఇది అలంకారమే. అన్నిటినీ తొలగించుకోవడం అనేటువంటిది తప్పైన విషయం కాదు. అక్కడ హానము ఉండకూడదు, ఆ ఉపాదానము ఉండకూడదు, హానోపాదానములే ఉండకూడదు. అన్నిటినీ సర్వ కర్తవ్యాదులన్నీ కూడా తొలగించి వేయడం అనేది మాకు అలంకారమే అద్వైతులకి. ఎందుకని నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వరూపమైన జ్ఞానం అదే. దాంట్లో సజాతీయ విజాతీయ సుగతి భేదములు ఉండరాదు, సజాతీయ భేదము ఉండరాదు, విజాతీయ భేదము ఉండరాదు, సుగతి భేదము కూడా ఉండరాదు. అందువల్ల ఈ బ్రహ్మాత్మ జ్ఞానము కలిగించుకున్నట్టులో సర్వ కర్తవ్యాదులన్నీ తొలగించటము, కృతకృత్యత అనేది కలిగించటము అయమస్మాకం అలంకార, ఇది మాకు అలంకారమే, భూషణమే గాని దూషణమేమీ కాదు. అలంకారం మాకు మంచిదేనయ్యా, అన్ని తొలగించేశారు, ఉన్నదన్నట్టుగా తెలియజేయాలి. తథాచ శృతి, ఈ విషయంలో శృతి కూడా చెప్పుచున్నది. ఏమనగా చెప్తున్నాడు, ఆత్మానం చేద్విజానీయాత్ అయమస్మీతి పురుషః, ఆత్మానం చేద్విజానీయాత్ అయం అస్మీతి పురుషః. ఇది పెద్ద వాక్యము, పెద్ద మంత్రం అనమాట ఇది. ఆత్మానం చేద్విజానీయాత్, ఆత్మతత్వాన్ని తెలుసుకున్నప్పుడు అయం అస్మీతి, ఇది నేనే అయ్యున్నాను, తెలుసుకునేవాడే నేనయ్యున్నాను. వినే శ్రోత ఏవ బ్రహ్మ, ద్రష్ట ఏవ బ్రహ్మ, విజ్ఞాత ఏవ బ్రహ్మ, అహం సాక్షి బ్రహ్మ అని ఎప్పుడైతే నేను తెలుసుకున్నానో, అస్మీతి పురుష, మనిషి ఎప్పుడైతే తెలుసుకుంటున్నాడో, ఇంక వాడు ఈ శరీరం పొందాలని, శరీరం కోసం చెయ్యాలని, ఇంకో శరీరంలో పోయి పుణ్య పాపాలు పొందాలని అనుకుంటాడా? అనుకోడయ్యా అని చెప్తాడు. కిమిచ్చన్ కామాయ కిమిచ్చన్ కస్య కామాయ శరీరం మనసంజరేత్ ఇది. కిమ్ ఇచ్చన్, ఏం ఇష్టపడి ఏం కావాలని, కస్య కామాయ ఏముంది కోరుకోవాలని, శరీరాన్ని అనుసంజరేతో శరీరాన్ని పొందుతున్నాడు, శరీరంలో ఉంటున్నాడు, శరీరాన్ని పొందాలనుకుంటున్నాడు, శరీరంలో ఉండాలనుకుంటున్నాడు. ఈ శరీరేంద్రియాలలో ఉండి ఆయన ఏం సంపాదించుకుంటాడయ్యా? ఈ శరీరంలో ఉండి తను తాను తెలుసుకున్న తర్వాత ఒక్కసారి స్థితప్రజ్ఞుడు, తనలో తానుండేవాడు, ఈ దీంట్లో నవద్వారపురంలో జ్ఞానం కలిగించుకున్న తర్వాత, జీవన్ముక్తుడైన తర్వాత ఏమబ్బా ఇంకేముంది ఇక్కడ, అయిపోయింది. అర్థమైందా? ఫంక్షన్ అయిపోగానే సూట్ కేసు సర్దుకుంటామా, అక్కడే పడి ఉంటామా? ఏమో అయిపోయింది కదా, వెళ్ళిపో. సూట్ కేసు సర్దుకొని ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఖాళీ చేయాలంటే రూములు ఖాళీ చేసిపో. అట్లా అలాగే విషయం తెలుసుకున్న తర్వాత ఏముందండి ఈ శరీరంలో, అసలైంది నేను, నన్ను నేను తెలుసుకున్నా, ఏం పని ఈ శరీరంలో? కశ్య కామాయ, ఏముందని, ఏం పొందాలి ఇక్కడ తెలుసుకోవాల్సింది తెలియజేసుకున్నాం. మీకు ఆ పాయింట్ వస్తుంది. ఇంకా తీయస్వామి మిగిలిపోయి ఉండొచ్చు నామాలు తీసుకునేదానికి, ఇక్కడ ఏం మిగలదు. తెలుసుకున్నాడా అయిపోయా. వానికేమో ఇంకా తెలుసుకొని తెచ్చేది ఏమి, అక్కడ పోవాలి. ఇప్పుడు ఎక్కడికే? అదేదో ర్యాకెట్ ఇక్కడ తయారు చేయించుకుంటాడేమో, ముందు ఈయన పంపించాలి. అక్కడ పంపిస్తే కానీ అర్థమైంది. రామాను పెద్ద విగ్రహం పెట్టాడుగా, దాని మీద ఎక్కించి అక్కడి నుంచి ఎగిరించాలి.
వాడు ఎందుకంటే వాడు ఏం చేశాడు, మహమ్మద్ ప్రవక్త ఇజ్రాయిల్లో కొండ ఉంది, ఆ కొండ మీద నుంచి ఎగిరాడు వాడు, గుర్రం మీద నుంచి. ఎక్కడికి? జన్నత్కి. అక్కడి నుంచి పోయాడంట. అక్కడ ఇజ్రాయిల్లో కొండ ఉంది, అక్కడ అలస్కా మసీద్ ఉంది అక్కడ. ఆ కొండను వీళ్ళు తణుకు వస్తుంటారు, 3 మతాలు అక్కడ. ముగ్గురు చదువుకొని వస్తుంటారు ఎప్పుడు. ఎంత మిలిటరీయో చెప్పలేం. అక్కడి నుంచి గుర్రం మీద ఎగిరాడట. ఎక్కడికి? జన్నత్కి, స్వర్గం. అబ్బా, ఆ గుర్రం ఏంటో, వీడేంటో, ఎగరడం ఏంటో, ఇవన్నీ చందమామ కథల్లాగా లేవో చూస్తుంటే. మనకు అట్లా ఉన్నాయమ్మా ఎక్కడైనా? వైకుంఠానికి గట్ట పోతాడు ఇప్పుడు. వైకుంఠానికి ఒక ర్యాకెట్ ఏమో తయారు చేసుకుని వీడిని అక్కడ గట్టేసి పంపించాలి. ఎందువల్ల సునీత విలియమ్స్ పంపించినట్టు వీడిని కూడా పంపించేస్తే పోతాడు అక్కడికి. ఇంకా మిగిలి ఉన్నారేమో కృష్ణా జిల్లాలో, ఏమైనా మిగిలిలేదు పంగనామాలు తీసుకునేవాళ్ళు. అట్లా మరి సబ్జెక్ట్ చెప్పేసి వచ్చేది ఇట్లాంటి పనులు చేయించేది. సబ్జెక్ట్ చెప్పేదేమిలా, ఇట్లా పోగేయడము, బ్రెయిన్లన్నీ వాష్ చేసేయడము, సనాతన ధర్మానికి దూరం చేసేయడము, వీడు ఒక గ్యాంగ్ తయారు చేసుకోవడం అంతే. ఎక్కడ చూసినా ఇదే. శివద్వేషులు తయారైపోతున్నారు. శివద్వేషులు ఎంత ప్రమాదం చూడు. అయ్యా, ఈ జ్ఞానం కలిగించుకున్న తర్వాత నవద్వారే పురే దేహి ఏముంది ఇక్కడ పొందవలసింది? యదాతే మోహ కలిలం తదా సుసర బుద్ధి వ్యతిదర్శిని తదా గంతాస నిర్వేదం శ్రోతవ్య సురపశ్యత కిమిచ్చన్ కస్య కామాయ. ఏం కోరుకొని ఏం కోరికలు ఉన్నాయి, ఏం కోరుకోవాలి, ఏం చెయ్యాలి, ఏం పొందాలి? ఈ శరీరంలో పడి ఉండడము. అన్ని కదా నవద్వారపురంలో ఉండి. అన్ని తెలుసుకున్న తర్వాత ఏ ఇంద్రియానికి ఏం చెప్తాడు? నువ్వు ఏదో సంపాదించరా, ఏమి ఇష్టం పొందు అని కళ్ళకి చెప్తాడా? వెళ్ళు నువ్వు కళ్ళు వెళ్ళు అని ఎక్కడ పంపుతాడు? ఉండవే ఇక్కడ. ఏం పోతావు? నేను సచ్చిదానంద స్వరూపం కంటే అంత సౌందర్యం నీకు ఎక్కడి దొరకదు. నువ్వే, నీ ఆత్మే సత్తు చిత్తు ఆనంద స్వరూపం, సత్యం జ్ఞానం అనంత స్వరూపం. చూసారా ఇట్లా ఉందే. నువ్వు ఎక్కడ పోతావు? కొన్నావు అంటాడు. నువ్వు విన్నవన్నీ ఉపనిషత్తులన్నీ విని ఇక్కడే ఆ జ్ఞానాన్ని పొందావు. నువ్వు ఎక్కడ ఎవరిని వింటావు? కళ్ళు నాపేశా జ్ఞాని, చెవులు నాపేశా, అర్థమైందా? నాలుగు నాపేసే. ఏముందా? అసలైన రసమే తాగావు, ఆత్మరసాన్ని తాగేసినావు. ఇంకేం రసం లేదా? ఈ శరీరానికి సంబంధించినటువంటి వికార రూపమైనటువంటి అన్న ఆహారాదులు నీయవలసిందే. కానీ ఆత్మ కొరకు నువ్వు పొందవలసింది ఏమిటి? ఇంద్రియాలకు ఆ రకంగా చెప్పేశాడు. ఇంద్రియాలు శరీరం కోసం పోతాను, ఆత్మ కోసం పోయేది, ఇష్టమైన వస్తువు కోసం పోయేది ఏం లేదండి. ఏం పని పట్ట. అందుకని కొంతమంది ఏమంటుంటారు, ఏదో శరీరం నిలబెట్టుకోవాలని తింటమే కానీ ఇంకేముంది ఇక్కడ చేసే పని, వచ్చే పని ఏం లేదు. తెలుసుకున్నదంతా మా గురువు గారు చెప్పేసినాను. నవద్వారపురంలో మేము ఖుషిగా తనలో తానున్నామయ్యా, ఆత్మతృప్తి కలిగించుకున్నాం. మనం పొందవలసింది ఏం లేదు, ఒకే పడి ఉంటున్నాం. అట్లా మీకే అర్థమైపోద్ది. అది మంచిది, ఇది మంచిది అన్నీ పోతాయి దెబ్బకే. ఇదివరకు చూసిన చీరంతా కట్టేసేవాడు, ఇప్పుడు ఏంటో కట్టేసా. కట్టుపోతాను కట్టుకోలేక జారిపోతుంది. అది ఇది ఏం చెప్తారు మీరే? ఏమో వేసవకాలం ముస్లిం బట్టలు వేసుకునేదానికి లేదు. ఏం చేసేది? అర్థమైందా? ఒకే పడి ఉండటమే అంతే. పొందవలసింది ఏమీ లేదు, నేనే అయ్యుండగా అని మీకు తెలిసిన తర్వాత ఈ శరీరంతో మనకేం పని అని ఇంతవరకు శరీరం మనసంజరేతి ఏ తద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్. చూసారు గీతలో చెప్తున్నారు వెంటనే, ఏ తద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యస్య భారత ఇది స్మృతి. ఇది ఈ శ్లోకార్థం చెప్పమని చూద్దాం. ఈ దద్దోజనాన్ని చెప్తాడేమో.
చెప్పవా చూద్దామా? దెబ్బకి పారిపోతారు నీ దగ్గర ఉండే వాళ్ళందరూ. ఏం పని, ఈయన దగ్గర పనే ఉందని నువ్వు ఎందుకు వాళ్ళని పట్టుకొని చాకరీ చేయించుకునేదానికి పట్టుకున్నావు. అట్లాగా విషయం తెలిసి అక్కడ ఒకడు ఉండడు. నడిగడ్డి బాణవారి పాలనలోనే ఖాళీ చేసిపోయారు అందరూ. అంత పనులు చేయించేదానికే, పనులు చేయించుకునేదానికే ఈ మఠాలు మందిరాలు ఉండేవి. జ్ఞానం చెప్పేదానికి కాదు. ఇట్లా తెలుసుకుంటే ఒక్కడుండడు, హాయిగా తనలో తానబడి ఉంటాడు. ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యస్య భారత ఇది చ స్మృతి. గీతలోనే ఎంత బాగా చెప్పినారు చూడండి. కృతకృత్యుడు అంటే మోక్షాన్ని, మోక్ష జ్ఞానాన్ని పొందినవాడు ఇంకేమిటి చేసేది. ఏతద్బుద్ధ్వా ఏతదాత్మానం బ్రహ్మాత్మానం అహం బ్రహ్మాస్మి ఇది బుద్ధ్వా జ్ఞాత్వా శాస్త్రాచార్య ఉపదేశముఖేన ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ బుద్ధిమాన్ వివేకీ. ఈ జ్ఞానం కలిగించుకున్న తర్వాత, ఆత్మజ్ఞానం కలిగించిన తర్వాత కృతకృత్యుడైపోయాడు. చూసారా, జ్ఞానంతోనే అయ్యాడు, సాధనతో కాదు. శ్రవణ మననాదులతో, శ్రవణంలోనే కలిగించేసుకోడు. ఏతద్బుద్ధ్వా ఏతదాత్మానం అహం బ్రహ్మాస్మి ఇది బుద్ధ్వా. ఎవరి దగ్గర? గురువుల దగ్గర, ఆచార్య దగ్గర. బుద్ధిమానయ్యాడు, వివేకవంతుడయ్యాడు, కృతకృత్యుడైపోయాడు. వినేక సమకాలంలో పొందిందే కదా ఇది, ఇంకేమన్నా పొందేదందా? అందుకనే యద్ బ్రహ్మాత్మ అవగతవు, ఈ బ్రహ్మాత్మ జ్ఞానం కలిగించుకున్న తర్వాత సర్వకర్తవ్యత హాని కృతకృత్యత చ ఇది, కృతకృత్యత కలిగిపోతాయి. ఇది మీకు గీత కూడా ఈ క్లారిటీ ఇస్తుంది చూడు. తస్మాత్ నా ప్రతిపత్తి విధి విశేషతయా ప్రతిపత్తి విధి విషయతయా బ్రహ్మణః సమర్పణం. తస్మాత్ నా ప్రతిపత్తి విధి విషయతయా బ్రహ్మణః సమర్పణం. కనుక కాబట్టి నా ప్రతిపత్తి విధిశేషతయ బ్రహ్మణః సమర్పణం. ప్రతిపత్తి విధి అంటే సాధన విధి, సాధన ఇది. ప్రతిపత్తి విధి అంటే సాధన, అంటే సాధన సాధ్యములు విధిని విధించటము లేదు. శృతులు బ్రహ్మ విషయమయ్యే, బ్రహ్మజ్ఞాన విషయమై శ్రవణము చేయమని చెప్తాం. కర్మకాండ చెప్పటం లేదు, సాధన చెప్పటం లేదు, అట్లాంటిది ఏమీ చెప్పటం లేదు. అట్లా ఇప్పుడు ఇట్లా అంటుంటారు కదా, ఈ దేశం బ్రహ్మం అంటారు. బ్రహ్మం నీకు కనిపించింది అంట. ఓర్ని బ్రహ్మం కనిపించే వస్తువు అయితే అది ఘటమైపోతుందా? బ్రహ్మం కనిపిస్తే ఏమవుద్ది? ఘటమగును. చూసేవాడే బ్రహ్మము. శృతి చదువు. నువ్వు ఇట్లా అడగవచ్చా? శృతి చదువుకున్నావా లేదా నువ్వు? చదువు. బ్రహ్మం కనిపించే వస్తువా? పరమాత్మ కనిపించే వస్తువా? నీకు విష్ణువు కనిపించినాడా చెప్పు చూద్దాం. విష్ణువు కనిపించాడా లేదా? విష్ణువు కనిపించాడు అనుకోండి, దేని మీద కనిపించాలి? శేషం మీద. శేషం మీద కనిపించాడు అనుకోండి, ఆదిశేషం మీద. ఆ కంపు భరించలేక అందరూ పారిపోతారు దెబ్బకి. అది చెప్పు. ఆదిశేషం మీద ఆయన ఎప్పుడు శ్వాస నిశ్వాసాలు తీసుకుంటుంటాడా? ఆదిశేషం మీద కానీ విష్ణువు కనిపిస్తే అప్ అండ్ డౌన్ అవుతుంటాడు విష్ణువు, తెలుసా? ఎందుకని? కాదు, ఆ గాలి పెంచుకుంటుంది కదా అది. అన్నప్పుడు పైకి ఉప్పుతాడు, అన్నప్పుడు అనులోమ విలోమం చేస్తుంది. ఇప్పుడు ఎవరు అనులోమ విలోమం చేసిన విష్ణువు ఈ దెబ్బకి ఆమె భరించలేకపోతుంటుంది. ఏమయ్యో, ఇంక ఇది దెబ్బ నీకు ఆసనమే దొరకలేదాను. అది మా వేదాంతులు చెప్తారు అర్థము. ఆదిశేషం ఎవరో కాదు, శరీరంలో శ్వాస నిశ్వాసాలు జరుగుతాయి. దీనిలో సాక్షిగా ఉంటాడు, కదలకుండా మెదలకుండా అచల రూపుని. అది చెప్పేదానికి వాళ్ళు ఏదో అట్లా డ్రాయింగ్ చేస్తే రవివర్మ ఆ డ్రాయింగ్ పెట్టుకొని చూసుకుంటున్నాడు. అదేమి ఇష్టం అదే.
రవివర్మ వేసిన డ్రాయింగ్ అది ఆర్ట్. రవివర్మ గీసిన ఫోటో పెట్టుకొని నీకు దేవుడు అయ్యాడు ఆయన? రవివర్మ లేకపోతే నీకు పిక్చర్ అవుట్ అయ్యేది కాదు, డౌన్లోడ్ కాదు, అది ఆయన గీసింది. అది దానికి అంతరార్థం చెప్పేది వేదాంతం చెప్తాడు. ఆదిశేషం ఇది. శ్వాస నిశ్వాసాలు తీసుకుంటాం, శరీరం ఉబ్బుతుంది తగ్గుతుంది, ఉబ్బుతుంది తగ్గుతుంది, ఈ ఇంద్రియాలన్నీ అలాగే ఉంటుంది. దాని లోపల ఆయన అసలు రూపంలో ఉంటాడు సాక్షిగా. కూటస్థ కూటమిదంతా, ఆ కూటానికి స్థిరమై ఉంటాడు. విష్ణుతత్వం అది. గీతలో చూడు విష్ణు అనింది 15వ అధ్యాయంలో. విష్ణు తత్వం అది, వ్యాపకమైన తత్వం. ఆ వ్యాపకం సాక్షి 3 అవస్థలు వ్యాపించుకుంది. చూడు, మా దగ్గర అర్థం ఉంది, నీ దగ్గర ఏముంది? ఇదేంతా ఇక్కడ చెప్పేటప్పుడే సర్వభూతముల యొక్క స్వరూపం తెలుస్తుంది. నువ్వు మాత్రం చెప్పలేవు అర్థాన్ని. ఏం చెప్తావు నువ్వు? కాబట్టి ఏదైనా వేదాంతుల దగ్గరకు వచ్చే నువ్వు అర్థాన్ని గ్రహించుకోవాలి. నువ్వు బయట ఆ పిక్చర్లు వేసుకొని కూర్చుంటే నీకు అర్థమే రాదు. ఆ బొమ్మలతో నువ్వేం చెప్పగలుగుతావు? అవన్నిటికి అర్థం మనం చెప్తాం. అందుకనే మొత్తం బ్రహ్మాండాదులన్నీ కలిపి ఆదిశేషువు. ఈ ఆదిశేషం అనేటువంటి బ్రహ్మ మొదలుకొని పిపీలిక పర్యంతం ఆదిశేషం. అది దానిలోనే ఈ యొక్క ప్రాణము శరీర నేత అని చెప్పి, ప్రాణ శరీర నేత. ఆత్మ ఎవరు? ప్రాణ శరీరములకు నేత. ప్రాణము ప్లస్ శరీరము అంటే సూక్ష్మ శరీరము, దానికి నేత సాక్షిగానున్నాడు. కాబట్టి ఎప్పుడైనా సరే విధి నిషేధములు చేత బ్రహ్మమును తెలియరాదు. ఆత్మానాత్మ వివేక జ్ఞానం ద్వారానే, శృతివాక్యముల ద్వారానే తెలియవలసి ఉన్నది అని ఎంతవరకు చెప్పారు. నెక్స్ట్ క్లాస్ లో మనం ఇక్కడి నుంచి చెప్పుకుంటాం. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావనీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తత్సతు.